అందరికీ నమస్తే. నేను సైలే మామిడి ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్. జనగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే గారిని ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అన్న నమస్తే. మరి ఎట్లుంటది అన్న ముక్కు సూటి అడుగుతా, ఏ మాట కామాట చెప్పాలి. వెనకడ పెద్దలు ఒక సామెత చెప్పారు, మా తలదండ్రులు ఉంటే తాడిని తండ్రులు ఉన్నాను. పొన్నాల లక్ష్మిని ఉమ్మన లెక్క పొగబెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కట్టొస్తుందని చెప్పేసి పంపించేసారు. పొన్నాల లక్ష్మిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎల్లగొట్టితే అదే పాపం ఓటమి దూరంలో ఈ రోజు ప్రతాప్ రెడ్డి గారు ఓడిపోయారు. ఇది వాస్తవం కాదు తమ్మి, ఇది సత్యానికి దూరం. చాలా 2018లో గుణాలక్ష్మి గారు నా ఇంటికి వచ్చి, తమ్మి నువ్వు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నావు కదా, నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు అయింది, ఈసారి నాకు అవకాశం ఉంది జనగాంలో పోటీ చేయడానికి. నెక్స్ట్ టైం నాకు వరకు 80 వస్తుంది కాబట్టి నేను నీకు సహకరిస్తా. గతంలో మన ఇద్దరు పోటీ పడ్డాం, సరే 2009లో కూడా నీకు అన్యాయం చేసినా, నువ్వే గెలిచినా కానీ నేనే తీసుకున్నా. అప్పటి నుండి దూరం ఉన్నావు, కోర్టులో కూడా నువ్వే గెలిచినావు. కానీ ఇప్పుడు ఒక తండ్రిలాగానో పెద్దన్నలాగానో నువ్వు వచ్చిన ఇంటికి, ఈసారి నువ్వు ఎలక్షన్లో ఎమ్మెల్యేకి పోటీ చేయకు, నాకు సహకరించు. నెక్స్ట్ టైం 2023లో నీకు సహకరిస్తా. దీనికి మొదట నేను ఒప్పుకోలేదు. ఇది పద్ధతి కాదు. రాజకీయంలో అందరికీ అవకాశాలు తీసుకోవాలని చెప్పాలి. దాంట్లో ఎవరు ఎక్కడ ఫిట్ అవుతారో అక్కడ ఆలోచించాలి. కానీ నువ్వు మొత్తానికే పోటీ చేయకు, నేనే చేస్తా అనడం అంత స్వార్థం ఉండొద్దన్నా. మరి ఏం చేయమంటావు అన్నాడు. మీరు ఎంపీకి పోండి, భువనగిరి ఎంపీకి మీరు పోండి, ఎమ్మెల్యే నేను పోతా. మీ వయసు కూడా పెద్దవాళ్ళు, పార్లమెంట్కి పోతే మీరు చాలా ఉపయోగపడతారు. అక్కడ పార్లమెంట్లో చాలా వరకు మీరు మాట్లాడవచ్చు. మన ప్రాంత అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి, దేశాభివృద్ధికి మీరు అనేక సూచనలు ఇవ్వచ్చు. మీరు అక్కడికి వెళ్ళండి, నాకు ఇక్కడ ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి. ఇద్దరం బరిలో ఉంటాం. గెలిస్తే ఇద్దరం గెలుస్తాం, గెలవకుంటే పోతే ఇద్దరం పోతాం. అది బాగుంటుందన్నా, మీరు ఆలోచించండి అంటే, లేదు నేను ఎమ్మెల్యేనే కావాలి, నేను ముఖ్యమంత్రి అయిటోని అన్నాడు. నువ్వు ముఖ్యమంత్రి అయిటోని, నేను అట్లయితే నేను ఒప్పుకోనన్నా అన్నాడు. మళ్ళా తెల్లారి కొంతమందిని తీసుకొని వచ్చిన ముఖ్యులను, దాంట్లో మధుయాస్కి లాంటి వాళ్ళు పెద్దలు కూడా ఉన్నారు, వచ్చి మళ్ళీ కూడా రిపీటెడ్గా ఈసారి ఊకోతమ్మి, మనం కొట్లాడితే ఆ బీఆర్ఎస్ వాడు దొంగ ముత్తురెడ్డి యాగిరెడ్డి చాలా అన్యాయాలు చేస్తున్నాడు. ఇక్కడ కేసీఆర్ ఒక దుర్మార్గుడు, ఆ దుర్మార్గుడు దగ్గర ఈయన ఒక దుర్మార్గుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇయ్య అంటే, నేనేమనుకున్నా అంటే, మీరు ఎంపీ పోతేనే బాగుంటుందని ఎంత చెప్పినా ఇల్లే ఆయన. వినకపోతే చివరికి నేనేమనుకున్నా అంటే, సరే ఈ చేర్యాల జనగామ ప్రాంత ప్రజలు ముత్తురెడ్డి యాగిరెడ్డి అనేటువంటి వ్యక్తి దుర్మార్గాలకు, అక్రమాలకు, అన్యాయాలకు బలైపోతున్నారు. వాళ్లకు ముందు విముక్తి కావాలి, ఒక మంచి నాయకుడు కావాలి. డెవలప్ చేయకుండా అన్యాయం చేసేవాడు, ఇబ్బంది పెట్టాడు ఉండొద్దు. ఎందుకంటే పొన్నాలక్ష్మి డెవలప్ చేసేవాడు కాదు. ఆయన డెవలప్ అనేది ఆమెడు దూరం ఉంటుంది. ఆయన డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాడు ఎంతసేపు. అంతే, చరిత్ర ఉంది కదా అక్కడ. అయితే నేను మరి ఎంపీగా పోతే మంచిగా ఉంటుంది కదా, ఇక్కడ వచ్చి ఇంతకుముందు కూడా డెవలప్ చేయాలి, ఇప్పుడేం చేస్తావంటే, నేను ముఖ్యమంత్రి అయితే నాకు ముఖ్యమంత్రి బీసీ నుంచి నాకు ముఖ్యమంత్రి అవకాశాలు ఉన్నాయి, ఈ ఒక్కసారి నాకు వదులుతామంటే అందరూ కూడా ఉండి మరి ఒకసారి అవకాశం ఇరా తమ్మి, పెద్ద మనిషి ఆయన పదే రిక్వెస్ట్ చేస్తుంది కదా అంటే, అప్పుడు ఆయన ద్వారానే కాంగ్రెస్లో చేరి 2018లో ఆయనకు పూర్తి సహకరించిన. నేనే పోటీ చేస్తున్నట్టుగా సహకరించిన. ఆ వచ్చిన ఓటు నా ఓట్లే. ఆయనకి ఎక్కడ కూడా ఎక్కడికి పోయినా కానీ నీకు ఎందుకయ్యా ఎమ్మెల్యే, నువ్వు గతంలో చేసి ఎప్పుడు ఏ అభివృద్ధి చేయలేదు, ఎప్పుడు కనవలేదు కదా, నువ్వు ఉండవు. ఇప్పుడు జనగామలో నీకు ఇల్లు లేదు, ఏ రోజు కూడా ఉండలేదు. 40 ఏళ్ళకి నువ్వు రాజకీయంలో ఉన్నావు, జనగామ ప్రాంతానికి ఎమ్మెల్యే ఉన్నావు, కనీసం ఆఫీస్ లేదు, ఇల్లు లేదు. నువ్వు వచ్చి ఎక్కడ వెళ్ళాలో నువ్వు మాకు అర్థమవుతలేదు. మాకు ఆ ప్రతాప్ రెడ్డి ఇల్లు పెట్టుకొచ్చిన కానీ ఆయనకి చెప్పుకున్నావు కదా, ఎందుకు నువ్వు చేస్తున్నావు అని ఆడేళ్ళు అడిగాను. నర్మెట్ అనేది ఒక మండల హెడ్ క్వార్టర్స్. అయితే ఆయన ఏం జవాబు చెప్పలేకపోయాడు. అయినప్పటికీ నేను నా సహాయశక్తిలో పనిచేసినా, కష్టపడ్డా, వచ్చిన ఓట్లు నా వల్లనే ఓడిపోయాడు. దానికి ఆయన స్వయంకృపరాధం, గత చరిత్ర వలన ఆయన ఓడిపోయాడు. నేను మనస్ఫూర్తిగా నేనే క్యాండిడేట్ లాగా పనిచేసిన.
సరే తర్వాత మంచిగా ఉన్నాడు కొద్ది రోజులు, ఒక 1 year దాకా అప్పుడప్పుడు కలిసిన వల్ల మంచిగా ఉన్నాడు. 1 year తర్వాత ప్రతాప్ రెడ్డి వస్తే మీరు మాట్లాడొద్దని కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలు చెప్పాడు. ఏ మీటింగ్ విలువదని చెప్పిండు. దాంతో చాలా ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ పిలిచినా పిలవకున్నా కాంగ్రెస్ మీటింగ్ అన్నా, కాంగ్రెస్ కార్యకర్తలు ఏమైనా సహకారం అవసరం ఉన్నా నేను మీటింగ్ లకు అటెండ్ అయినా సహకారం కార్యకర్తలు చేసుకుంటూ వచ్చినా, రాహుల్ గాంధీ గారు ఏ ప్రోగ్రాం ఇచ్చినా అన్ని ప్రోగ్రాంలు చేసుకుంటూ జనగామ నియోజకవర్గంలో పాత వరంగల్ నుంచి ముందుకు వచ్చిన. అయితే మీరేమన్నారు, పొన్నాల లక్ష్మి గారికి వచ్చే టికెట్ ని మీరు అన్యాయం చేసిన అన్నారు. నేను అన్యాయం చేయలే. ఆయన వల్ల నాకు చాలా అన్యాయం జరిగింది రాజకీయంలో. 2009లో నేను గెలిచిన. అప్పుడు కేసీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు కలిసి 12:30కు నేను గెలిచిన, 2:30కు ఆయన గెలిచినట్టుగా ప్రకటించుకున్నారు. చాలా ఘోరమైన అన్యాయం. ఆ కేసీఆర్ అంటూ మమ్మల్ని కౌంటింగ్ ఓడియలే. ఎవరైనా కానీ కౌంటింగ్ తప్పకుండా పోవాలి క్యాండిడేట్స్ అని చెప్తారు. ఏ నాయకుడైనా ఏ పార్టీ నాయకుడైనా కౌంటింగ్ పోవాలని చెప్తారు. ఎట్లుంటుందంటే ఒక రైతు 6 నెలలు కష్టపడి కళ్ళంలో వడ్లు కానీ ధాన్యం కానీ ఉండి పోయి ఇంటికాడ పడుకోమని చెప్తారు కొందరు. దొంగల పాలవుతుంది. అట్లా నాకు అదే విధంగా జరిగింది. గెలిచి ఓడిపోయినా, హైకోర్టు పోయినా, సుప్రీంకోర్టులో కూడా గెలిచిన 20,000 రూపాయల పెనాల్టీ కూడా కట్టిన లక్ష్మయ్య. ఆ రకంగా 2009లో అన్యాయం చేసిన ఆయన. తర్వాత 2018లో నాతో నన్ను ఉపయోగించుకున్నాడు పూర్తిగా. కానీ ఆయన ఫెయిల్యూర్స్ వలన ప్రజలు ఓడగొట్టినారు. 2023లో నాకు ఈమెయిల్ చెప్పి అడిగిన ఆయన, నువ్వు నాకు మన ఉత్తర మధ్యన అండర్స్టాండింగ్ కదా, నాకు ఇవ్వాలి మీరు న్యాయం అన్నా అంటే 2018 తర్వాత కాంగ్రెస్ ప్రోగ్రాంలు అన్ని రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ కానీ, మహిళా డిక్లరేషన్ కానీ, యూత్ డిక్లరేషన్ కానీ ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ఏ ప్రోగ్రామ్స్ ఇచ్చారో అవన్నీ నేను ప్రతి ఊరికి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి పోయి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేయబోతుంది, రాహుల్ గాంధీ గారు డిక్లేర్ చేసిండు, కేసీఆర్ ఈ రకంగా మనకు అన్యాయం చేస్తున్నాడు, మనం అన్యాయం చేసే వ్యక్తిని దొంగను మనల్ని నాశనం చేస్తున్నాడు, అటువంటి వ్యక్తి నుంచి మనము బయటపడాలి, కాంగ్రెస్ పార్టీ మీరు గెలిపేయండి, రాహుల్ గాంధీ గారు యువ నాయకుడు, మంచి భవిష్యత్తులో పీఎంలో కూడా మనకు సర్వీస్ చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని మీకు ఉపయోగపడే స్కీములు ఇప్పుడు చెప్పిందని చెప్పి ప్రతి స్కీములు నేను ప్రతి ఊళ్ళో చెప్పిన, కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకున్నా. ఇక పొన్నాల లక్ష్మి ఎక్కడ రాలే, ఆయన వచ్చిన దాకా నేను పట్టించుకోలే. నా వంతుకు నేను కాంగ్రెస్ కొరకు చేసుకుంటూ పోయినా. చివరికి వచ్చే వరకు ఇక్కడ జనగామ డిసిసి ప్రెసిడెంట్ కొరకు క్యాండిడేట్స్ గురించి చూసుకుంటూ నన్ను అడిగిన వాడితే నేను ఉంటానని చెప్పిన. ఈయన నాకు రాకుండా ప్రయత్నం చేస్తాడు. ఎందుకు లక్ష్మీ గారు మీరు నాకెందుకు అడ్డం వస్తారు, మీరు చేస్తే చేయండి, మీరు పిసిసి చేసిన ఇంతకుముందు, మరి నేను డిసిసి నాకు ఇస్తా అంటుండ్రు, నేను అడిగినా నాకు ఇస్తా అంటుండ్రు, నేను చేస్తా, మరి నాకు అడ్డం ఎందుకు వస్తారు రాకండి అంటే చాలా అడ్డుపడ్డాడు. అందరి దగ్గర పోయి కూడా ఇవ్వద్దు అని చెప్పేసి చాలా తీవ్రంగా ఢిల్లీలో హైదరాబాద్లో ప్రయత్నం చేసిండు. అయినా అధిష్టానం నాకు ఇచ్చింది, ఆ పని చేసుకుంటూ వచ్చిన, విధులు న్యాయం చేసుకుంటూ వస్తున్నా, ఆఫీసు పెట్టినా, ప్రతి కమిటీలు వేసినా, ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా, ప్రజలకు ఇబ్బంది ఉన్నా పార్టీలకు అతీతంగా ప్రజలకు సహాయం చేస్తా, ప్రజలకు సామాన్య ప్రజలకు. అధిష్టానం నా పేరు డిక్లేర్ చేయలేదు, ఆయన పేరు డిక్లేర్ చేయలేదు, పరిశీలనలో ఉన్నాం మేమిద్దరం. నేను కోర్టులో ఉన్నా, నాకు ఏమన్నా అడిగినా, నాకు ఇట్లా లక్ష్మీ గారే నాకు పోయినసారి హామీ ఇచ్చిందని చెప్పినా, ఆయన కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇద్దరు అప్లికేషన్స్ సీరియస్ గా వాళ్ళు పరిశీలన చేస్తా ఉన్నారు. పరిశీలన చేస్తున్న సమయంలోనే ఆయన బీఆర్ఎస్ పోయిండు, రాజీనామా చేసి కాంగ్రెస్ కు. ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ కు పోయిన తర్వాత ఒక్కడే అప్లికేషన్ చెప్పి నాకు ఇచ్చిండ్రు. సో ఇక్కడ టికెట్ వరకు నేను లక్ష్మీ గారికి ఎక్కడ అడ్డు రాలేదు, ఆ పార్టీ కూడా ఆయనకు అన్యాయం చేయలే. అంటే మీరు ఏమన్నా చీకటి స్కెచ్లు వేసి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీ అంటే టార్చర్ ఏమన్నా 40 ఏళ్ళ నుంచి ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనకున్న పలుకుబడి నేను కాంగ్రెస్ లో 2018లో చేరిన తర్వాత కాంగ్రెస్ లో నాకు ఏది పదవి రాలేదు. ఆయనకంటే ఇన్ఫ్లుయెన్స్ నాకు ఎట్లుంటుంది చెప్పండి. న్యాయంగా నేను వారు నాకు ఇచ్చిన హామీని మా ఇద్దరి మధ్యన ఒప్పందం ఉందని చెప్పినా, నేను పోటీ చేసే శక్తి ఉందని చెప్పినా, ప్రజలు నన్ను కోరుకుంటున్నానని చెప్పినా,
ఉన్న స్టాండింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదరెడ్డిని ఢీకొనడానికి నేను తప్ప ఇంకెవరు కూడా లేరు అక్కడ, ఎవరితో కాదు అని కూడా చెప్పిన. చివరికి ఆయన కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి వెళ్ళి బీఆర్ఎస్ చేరిన తర్వాత అప్పుడు నాకు వీళ్ళు ప్రకటించారు. నాకు కూడా ఒక నెల ముందే ప్రకటించారు. ఆయన వల్ల నాకు నష్టమైంది. అదే నాకు 2 నెలలు 3 నెలల ముందే ఇస్తే అందరిలాగా ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ లో వస్తే పరిస్థితులు వేరే ఉండేది. ఎందుకంటే నాకు కేసీఆర్ అనే దుర్మార్గుడు నాకు శత్రువు, హరీష్ రావు శత్రువు. వాళ్ళిద్దరు నాకు నేబర్స్. నా చేర్యాలకు ఒక దిక్కు హరీష్ రావు ఉంటాడు, ఒక దిక్కు కేసీఆర్ ఉంటాడు. 2 సార్లు సభలు పెట్టి వచ్చిండు కేసీఆర్, 10 సార్లు హరీష్ రావు తిరిగిండు. మరి ఈ రకంగా ఎలక్షన్ జరిగింది. అయినా నేను శ్రమపడ్డా, ప్రజలు నన్నే గెలిపించారు ప్రజలు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నేను 1 నెల ముందే నాకు టికెట్ వచ్చింది. అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ గతంలో. దాదాపు 5-6 నెలల నుండి ఇప్పుడు పోటీ చేసిన పల్లా రాజేశ్వర రెడ్డి 18,000 దొంగ ఓట్లు నమోదు చేయించాడు. 6,000 ఓట్లు నాకు వరేటి తీసేపించాడు. సో 18,000, 6,000, 24,000. 24,000 ఓట్లు ఇల్లీగల్ ఓట్లు బీఆర్ఎస్ కు పడ్డాయి. నాకు కావాల్సింది 15,000 ఓట్లు పోయినా, అంటే 7,500 ఓట్లు నాకు వస్తే అదనంగా నాదే గెలుపు. కానీ ఇక్కడ 24,000 ఓట్లు దొంగ ఓట్లు. 24,000 వెళ్ళి మీరు 8,000 తీసే 7,500 తీసేసేయండి, 8,000 తీసేసేయండి, 16,500 ఓట్లుతో నేను గెలిచిన. నైతిక విజయం నాదే. పల్లా రాజేశ్వర అంటాడు ఒకటి క్యాండిడేట్ మార్చిండ్రు. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఎట్లాగో ఓడగొడతాడు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అసమర్థుడు, భూ కబ్జాలు చేసాడు, ఆయన ముందు నిలవలేడు, ఆయన నిజాయితీ పడాడని చెప్పేసి ఆ పార్టీ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పక్కకు పెట్టింది. అదేంటి అది ఫస్ట్ విజయం. నాకు ఎదురుగా ఉన్న వ్యక్తిని అంతటా ఉంచి నా ఒక్క దగ్గరనే తీసేసిందంటే అది నా విజయం కదా. అక్కడే నా విజయం, నేనే గెలిచినట్టు. రెండవది 150-160 కోట్ల రూపాయలతోని పోలీసు వాళ్ళని మొత్తం ఉపయోగించుకొని అందరికి డబ్బులు ఇచ్చి తర్వాత 24,000 దొంగోట్లతోని చివరికి గెలిచిండు. 24,000 దొంగోట్లలో నాకు లెక్క ప్రకారం చూస్తే 16,000 ఓట్లతో 16 నుంచి 15,000 ఓట్లతో నేను గెలిచిన. అది నాది నైతిక విజయం కదా. ఆ 16 ఇప్పుడు 18,000 ఓట్లు దొంగ ఓట్లు, 6,000 ఓట్లు నాకు వాటి తీసేసినాయి. రివ్యూ చేయడానికి ఎక్కడైనా ఎప్పుడైనా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. సో అంతా కేసీఆర్ అంటాడు ఒక దొంగ మోసగాడు. ఆయన దగ్గర ట్రైనింగ్ పొందిన ఈ పల్లా రాజేశ్వర ఇంకా గరానా దొంగ, గరానా మోసగాడు. ఎక్కడ కూడా ఆయన చేసే అవినీతి అక్రమాలు ఆ రకంగా దొంగోటుతో అది గెలిచింది. కానీ 100% ప్రజలను గెలిపించారు. ఇప్పుడు మీరు 2023లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు జనగాంలో ప్రచారంలో భాగంగా మీరు ప్రజలకు ఏం హామీ ఇచ్చారు అంటే, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కబ్జా చేసిన భూములు మొత్తం నేను ఎన్నికలు ఆగి పేద ప్రజలకు మీకు ఇచ్చేస్తా అని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పారు. సరే, మీరు ఓడిపోయినా కూడా పవర్ అయితే మీదే. తెలంగాణ స్టేట్ లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అన్నా అనకుండా మీరు చెప్తేనే నడుస్తుంది నియోజకవర్గంలో. ఇప్పుడు పల్లా రాజశేఖర రెడ్డి గెలిచినా కూడా డమ్మీనే అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మరి మీరు పవర్ వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత జనగామ నియోజకవర్గంలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కబ్జా చేసిన ఎన్ని భూములు మీరు లాగి పేద ప్రజలకు పంచారు? ఇప్పుడు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు. కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు అనేక అక్రమాలు చేసిండు, అనేక అన్యాయాలు చేసిండు. మాత్రం నేను చెప్పడం కాదు, మీకు కూడా తెలుసు. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు చివరి 1 ఇయర్లో చేర్యాలో భూమి కబ్జా చేసిండు. ఆయన చెరువు కింద దాదాపు 6,000 గదాల భూమి కబ్జా చేసాడు మెయిన్ రోడ్కు. దాని మీద పెద్ద ఉద్యమం చేసిన, కంపౌండ్ వాళ్ళు గులగొట్టించిన, పోలీస్ కేసులు నాకు అయినాయి. దానిపైన నాకు సహకరించిన మిత్రుల పైన అయినాయి. దాన్ని ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ఒక 4 నెలల ముందు అది పబ్లిక్ ఇప్పించిన చేర్యాల్లో. అది ఇప్పుడు కంపౌండ్ వాళ్ళు తిప్పడం జరిగింది, ప్రజలకు అప్పచెప్పడం జరిగింది. దానికి అది ఆమె కూతురు పేరు మీద ఉండే, ఆయన కూతురు మీద. ఆ కూతురు కూడా ఇది ఇటువంటి అన్యాయ భూమి మాకొద్దు, చీరాలకు నష్టమైందని చెప్పేసి ఆమె పేరు ఉన్నందుకు ఆమె కూడా వచ్చి సహకరించింది. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కూతురు ఎదురు తిరగడానికి వెనకాల మీ హస్తం ఉందా? ఆమె ఎదురు తిరగడానికి కారణం ఆయనే, మీరు కాదా? నేను కాదు, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి. ఎందుకంటే అంటే మీరు ఉసిగొలిపి పంపించారేమో కూతుర్ని ఉసిగొలిపితే, ఒకరు కూతుర్ని ఉసిగొలిపితే అట్లా విధంగా కూతురు చేస్తుందా? ఎంత బాధపడితే, ఎంత అన్యాయానికి గురైతే,
ఎంత కష్టాలు గురైతే ఆ విధంగా చేస్తారు. అందరికి పిల్లలు ఉన్నారు, ఎవరు కూడా పిల్లలు తల్లిదండ్రులకు నష్టం చేయాలని అనుకోరు, వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు కావాలని అనుకుంటారు. కానీ ఇక్కడ ఈయన ఒక తండ్రిగా ఆమెకు పెట్టిన ఇబ్బందులు, ఆమెకు పెట్టిన కష్టాలు, ఆమెకు చేసిన మోసాలు అవన్నిటి దృష్టిలో పెట్టుకొని అన్ని వాటితో పాటు ఒక అన్యాయంగా అక్రమంగా భూమి తనపై మా నాన్నని రిజిస్ట్రేషన్ చేయించిండు, అది పద్ధతి కాదు అని తండ్రికి మంచి పేరు తీసుకురావడం కొరకే ఆమె వచ్చి సహకరించింది. దీని ద్వారా ఏమైందంటే తండ్రి మోసం చేసి కబ్జా పెట్టినా పాపం బిడ్డ వచ్చి ఇచ్చింది అన్నటువంటి ఒక పేరు, దాని ద్వారా ఆయనకే మంచి జరిగింది. సో ఆ విధంగా వచ్చింది గతంలో. సో ఇప్పుడు ఎన్నికల తర్వాత ఆయన భూములు కబ్జా చేసిన ఎన్ని చూసినా ఇక్కడ ఏమైందంటే అన్ని భూములు కొన్నైనా అమ్ముకున్నాడు. చాలా గ్రామాలలో భూములు ప్రతి ఊర్లో ఆయన బినామీ ట్రాన్సాక్షన్ చేసిండు. నాన్ లోకల్ వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేయించిండు. ఆయన పేరు మీద ఎక్కడ చేయించుకోలేదు. కానీ ఆ భూములన్నీ కూడా మళ్ళీ వెంటనే అమ్మడం జరిగింది. సామాన్య మనుషులు దాని మీద ఈ రోజు ఓనర్లు అయి కూర్చున్నారు. అయినప్పటికీ మొత్తం ఎక్కడెక్కడ ఈయన ముఖ్యంగా ఎస్సీలకు ఎస్టీలకు చెందాల్సిన భూములు ఈయన కబ్జా పెట్టాడు. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు 6 నెలల నుంచి మేము వచ్చినప్పటి నుంచి అనేక సమస్యలు, గ్రామాలలో సమస్యలు, గతంలో ఎన్నో అన్యాయాలకు గురైన సమస్యలు, పార్టీ ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత కమిటీలన్నీ వేసుకోవడం. 10 ఏళ్ళ నుంచి మా పార్టీ లేదు కాబట్టి అధికారంలో కమిటీలు లేవు. ప్రజలంతా చాలామంది నాయకులు ఆ పార్టీలో ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ వస్తున్నారు. అవన్నీ ఫార్మాలిటీస్ సిస్టమేటిక్గా పార్టీ ఒక గాడిలో పడింది. ఇప్పుడు కమిటీలతో పాటు ఒక జనగామ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కమిటీ, ప్రతి మండలంలో కమిటీస్, ప్రతి జిల్లాలో కమిటీలు, ఈ రకంగా అన్ని కూడా చేసుకురావడం జరిగింది సిస్టమేటిక్గా. ఇప్పుడు యుద్ధం అయితే సైనికులు ఎంతమంది కావాలో అంతమంది సైనికులు ఇప్పుడు ఉన్నారు. నా ఎన్నికలో నాకు ఒక 15-16 వేలు తక్కువ వచ్చినాయి కదా రికార్డు ప్రకారంగా దొంగ ఓటుతో. అదే ఎంపీ ఎన్నికలు వచ్చాయి. మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో నేను 35,000 మెజార్టీ ఇచ్చిన. నాకు తక్కువ 15,000 నాకు తక్కువ ఉండే. ఆ 15,000 ప్లస్ 35,000 50,000 మెజార్టీ నేను నాకు పడ్డ ఓట్ల కంటే 50,000 ఓట్లు ఎక్కువ వచ్చినట్టు చేస్తాను. అది మా కష్టం, మాకున్న పేరు. దాంతోనే ప్రజలందరూ కూడా తప్పు తెలుసుకున్నారు. అరే ఆయనే ఎట్లా అంటే రాజుగారి బిడ్డ పెళ్లికి పాలు పోసినట్టు అయిపోయింది నాది. అందరూ ఏమనుకున్నారు, నేను ఒక్కని మిగతా వాళ్ళందరూ పాలు పోస్తారు అనుకుని అందరూ నీళ్ళే పోసి తీరా రాజు ఓపెన్ చేసి చూసే వరకు నీళ్ళే ఉన్నాయి. ఆ విధంగా భావించి కొంతమంది మా కార్యకర్తలు కూడా అందరికీ డబ్బులు ఇవ్వడం జరిగింది. పల్లా రాజేశ్వరరెడ్డి అంటాడు, అంటే దొంగ ఓట రాజేశ్వరరెడ్డి అని పెట్టినాం మేము పేరు, నిక్నేమ్. అంతేనా? ఆయనకు నిక్నేమ్ దొంగ ఓట రాజేశ్వరరెడ్డి. అది ఈ దొంగ ఓట రాజేశ్వరరెడ్డి ఇచ్చిన డబ్బులు మా కాంగ్రెస్ పార్టీలు తీసుకోకున్నా కానీ వాళ్ళ ఇళ్ళలో ఇవ్వడము, ఒక ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చిందంటే మీరు చెప్పండి. మరి ఆయన ముఖమే తెలియదు ఎవరికి. రాజేశ్వరరెడ్డి మంచి మంచి రాజకీయంగా ప్రజలకు మేలు చేసే వ్యక్తి అయితే ఆయనకి ఏమని నేనే అంట. నాకంటే ఆయన మంచిగా అంటే నేనే ఏమని చెప్తా. ఎందుకంటే నేను రాజకీయాలకు ఎలాంటి సంపాదించుకోవాలని కానీ అధికారం చెలాయించాలని కానీ దురుద్దేశంతో రాలే. నేను వీలైనంత వరకు సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళకు కష్టాలు అనేది ఎట్లుంటాయో తెలుసు కాబట్టి ఈ కష్టాలు ఎవరు కూడా పడొద్దు, వాళ్ళకు మనం సాయం చేయాలనే ఉద్దేశంగానే నేను రాజకీయంలోకి వచ్చింది తప్ప నా కొరకు సంపాదన కానీ ఎలాంటి లబ్ధి కొరకు కానీ నేను రాలే. ఆ విధంగా నేను పనిచేసిన. ఈరోజు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు 14 ఎకరాల భూమి నేను కొని డొనేట్ చేసిన నా నియోజకంలో. భారతదేశం మొత్తంలో ఛాలెంజ్ చేస్తా, ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ రాజకీయ నాయకుడు భూమి కొని ఎడ్యుకేషన్ ఇచ్చిండో చెప్పండి. నేను ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాల, అది కూడా నర్మేట్లో భూమి లేదు, నేను బిల్డింగ్ నిర్మిస్తా అన్నారు. ఎంత కావాలి భూమి అంటే 2 ఎకరాలు చాలన్నారు. నేను 4 ఎకరాలు కొని ఇచ్చేసిన. ఎందుకంటే 10th క్లాస్ వరకే కాదు, ఇంటర్మీడియట్ చేపిస్తాను అనుకున్నా. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ చేపిస్తాను మొన్న ఎన్నికల్లో చెప్పిన. నేను ఎమ్మెల్యే అయితే ఇలా ఇంటర్మీడియట్ ఇప్పుడు స్టార్ట్ చేయించేవాడిని. ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాల నర్మేట్లో నేను మొదట్లో దర్పిటీస్గా అయినా. అక్కడ చూసే వరకు బాలికలకు చాలా కష్టం ఉంది అకామిడేషన్. ఐటీడీకి పోయి అడిగితే మేము నిధులు ఇస్తాము, బిల్డింగ్ కానీ ల్యాండ్ కావాలన్నారు. ల్యాండ్ ఇచ్చే ప్రొవిజన్ లేదన్నారు. మండలంలో నాయకులందరినీ కూర్చోబెట్టినా. మరి అందరూ ఇంత చందా వేసుకొని కొందామంటే ఎవరు ముందుకు రాలే. 2 ఎకరాలే సరిపోతుంది 10th క్లాస్ వరకు.
కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా చేపిద్దామని 4 ఎకరాలు కొని 4 ఎకరాలు డొనేట్ చేసి 5 కోట్లు మంజూరు చేపించి బిల్డింగ్ కట్టించిన. ఇలా 1000 మంది బాలికలు చదువుతున్నారు. ఒకవేళ 10th క్లాస్ దాకా ఈ వసతి కల్పించకపోతే 6, 7వ తరగతి కాగానే వాళ్ళు ఈ లంబాడీస్ ఎస్టీలు రిమోట్లో ఉంటారు, ఊర్లకు దూరంగా ఉంటారు. 6, 7వ తరగతి అంటే 10, 12 సంవత్సరాలుగా పెళ్లిళ్ళు చేసి పంపిస్తారు. ఇప్పుడు కనీసం 16 సంవత్సరాల వరకు 17 సంవత్సరాల వరకు ఆపగలిగిన. ఇంటర్మీడియట్ అయితే 17, 18 సంవత్సరాలు అయితే ఆ విధంగా వాళ్ళకి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంగా చేసిన. ఇది ఆన్ రికార్డ్. అదేవిధంగా జూనియర్ కాలేజ్ నర్మేట్లో అక్కడ స్థలం లేదు, 3 ఎకరాల స్థలం ఇచ్చి నిధులు నేను ప్రత్యేకంగా సెక్రటరీకి వెళ్ళి, నేను సెక్రటరీలో పనిచేసిన కాబట్టి ఆ అనుభవంతో అధికారుల దగ్గర తీసుకొచ్చి జూనియర్ కాలేజ్ కట్టించిన. మోడల్ హై స్కూల్ లేని దగ్గర మోడల్ హై స్కూల్ మంజూరు చేపించి ల్యాండ్ లేకుండా ల్యాండ్ ఇప్పించిన. ఈ రకంగా దాదాపు 14 ఎకరాల భూమి నేను కొని డొనేట్ చేసిన. బిల్డింగ్స్ నిర్మాణం అయినాయి, లబ్ధి పొందుతున్నారు, పిల్లలు చదువుతున్నారు. ఓకేనా. మీరు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక పోస్టర్ బాగా అలసలు చేసింది. స్థానికుడు కావాలన్నా స్థానికేతరుడు కావాలన్నా, నేను స్థానికుడిని, కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని, నేను స్థానికుని కావాలన్నా, లోకల్ కావాలన్నా, నాన్ లోకల్ వ్యక్తిని కావాలన్నా అనే పోస్టర్లు కూడా బాగా అలసలు చేసినాయి కదా. అది మీరే వేయించారు ఆ పోస్టర్లు? నేను అక్కడక్కడ మీటింగ్లు అప్పుడు నేను స్థానికుని, ముత్తిరెడ్డి యాదిరెడ్డి స్థానికేతరుడు కాబట్టి ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు గతంలో, ఆయన స్థానికేతరుడు, నేను స్థానికుని కాబట్టి గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇన్ని అభివృద్ధి చేసిన, చాలా అభివృద్ధి పనులు చేసిన. పల్లా రాజశేఖర మీద కూడా పోస్టర్లు రిలీజ్ చేశారుగా, లోకల్ నాన్ లోకల్. తర్వాత 1 month క్యాన్వాసింగ్ లో జరగవచ్చు, వాస్తవమే కదా. పల్లా రాజశేఖర నాన్ లోకల్, ముత్తిరెడ్డి యాదిరెడ్డి నాన్ లోకల్. నాన్ లోకల్ ఎప్పుడైనా దోసుకొని పోతారు కానీ దోసిపెట్టారు. నేను లోకల్లోనే దోసుకొచ్చి పెడతా. ఇప్పుడు నేను తీసుకొచ్చిన 1000 కోట్లతో గోదావరి నీళ్ళు తీసుకొచ్చిన. అదేవిధంగా అనేక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కొరకు నిధులు తీసుకొచ్చిన. మరి ఇంత 1000 కోట్లతో నీళ్లు తెచ్చిర్రు, ఆ పిల్లలకి స్కూల్ కాలేజ్ పెట్టడానికి ప్లేస్ లేదంటే కొని మరి 2 ఎకరాలు ఎక్కితే 4 ఎకరాలు కొనిచ్చి మరి ల్యాండ్ ఇచ్చిర్రు. మరి ఇంత మీరు హెల్ప్ చేస్తుర్రు నియోజకవర్గ ప్రజలకి, మరి మిమ్మల్ని ఎందుకు వాడగొట్టుకురు? మీరు మరి లోకల్ అంటారు, మరి మిమ్మల్ని లోకల్ వ్యక్తి వద్దు, మాకు నాన్ లోకల్ వ్యక్తి కావాలని పీఠ మీద కూర్చోబెట్టారు పల్లా రాజశేఖర రెడ్డిని. ఎందుకంటారు? అది మీ లోపమా? 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో అనేక ఖర్చులు పెట్టుకుంటూ నిజాయితీగా పనిచేసిన, చిత్తశుద్ధితో తెలంగాణ రావాలని పనిచేసిన. మొదటి కోవకు చెందిన ఉద్యమకారుని. అదేవిధంగా 2014లో ఎమ్మెల్యే అయినా, 2009 దాకా మధ్యలో రాజీనామా చేసి మళ్ళీ గెలిచిన. మరి ఎక్కడ కూడా నిజాయితీగా అవినీతి లేకుండా ఉద్యోగంలో ఖర్చులు ఉన్నప్పటికీ నా సొంత డబ్బే ఖర్చు పెట్టుకుంటూ, ఎవరిని కూడా 1 రూపాయి చందా అడగకుండా, ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా అన్ని ఖర్చులు భరించుకుంటూ ఒకవైపు ఉద్యమాన్ని ముందు తీసుకుపోయినా, మరొక వైపు అభివృద్ధి పనులు చేసిన. ఈ అభివృద్ధిలో భాగంగానే నేను ల్యాండ్ కొన్ని డొనేట్ చేసిన విషయం మీకు చెప్పిన. అంతేకాదు కొన్ని రోడ్లు కానీ ఇప్పుడు కూడా పోదాం, మీరు అవకాశం ఇస్తే కలిసిపోదాం. నేను 2009 లోపల చేపించిన రోడ్లే తప్ప మా తర్వాత మహానుభావులు స్థానికేతరులు వచ్చి ఎవ్వరు కూడా ఆ రోడ్ల రిపేర్ చేయాలి. మరి మిమ్మల్ని ఎందుకు ఓడగొట్టారు ప్రజలు? ఇదే 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 విస్మరిద్దాం. ప్రజలు ఇప్పుడు అది బాధపడే 2000 నేను చెప్పిన కదా ఇందాక, మన పల్లా రాజేశ్వర రెడ్డి, ఇదే దొంగబోట రాజేశ్వర రెడ్డి ఎట్లా గెలిచిందని చెప్పి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. మేము ఓటేసాం కదా ఎట్లా గెలిచిందని వాళ్ళు అంటారు. మరి మీరు ఓట్లేస్తే ఏవి అని నేనంట వచ్చి, లేదు సార్ మేము వేసినాము అంటే ఈ దొంగ ఓటుతోని అన్యాయం జరిగింది, మోసం జరిగింది అని. కాదు దొంగ ఓట్లు 24,000, కానీ నన్ను 40,000 మెజార్టీ కూడా గెలిపేయాలి కదా అని కూడా చెప్పడం జరిగింది. అందుకే వాళ్ళ పొరపాటును అర్థం చేసుకుని ఎంపీ ఎన్నికల్లో 50,000 మెజార్టీ ఇచ్చింది. జనరల్ గా ఏ నియోజకవర్గాలైనా ఒక ప్రత్యర్థి ఉంటాడు, కానీ మీకు 3 ప్రత్యర్థులు లేదు. మీకు ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్టయితే మీరు 2023లో పోటీ చేస్తే పోటీ పరంగా చూసుకుంటేనేమో పల్లా రాజేశ్వర రెడ్డి గారు పేరుకు, అండ్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మళ్ళీ ఈయన లక్ష్మయ్య, పొన్నాల లక్ష్మయ్య, ఈ 3తో పోరాటం చేసి ఇంకో 2 ఉన్నారు. పల్లా రాజేశ్వర రెడ్డి ఆన్ పేపర్ అపోజిషన్ క్యాండిడేట్, నాకు వేరే బీఆర్ఎస్ పార్టీ నుంచి. పల్లా రాజేశ్వర రెడ్డి, ఇదే దొంగ ఓటు రాజేశ్వర రెడ్డి ఇప్పుడు, తర్వాత ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, హరీష్ రావు, కేసీఆర్, 5 ఎన్నుకున్నా నేను. 5 కష్టపడ్డారు నన్ను ఓడియడం కొరకు, అయినా ఫెయిల్ అయ్యారు. కాకపోతే దొంగ ఓటుతోని సక్సెస్ అయ్యాను.
సో కేసీఆర్ సభలు పెట్టి 2 సార్లు చెప్పి వచ్చి జనగాంకి వచ్చిండు, చీరాలకు వచ్చి సభ పెట్టిండు, అన్ని అబద్ధాలు మాట్లాడిపోయాడు. ఈ దొంగ ఓట్ల ఎమ్మెల్యేకు కనీసం చేర్యాల పేరు ప్రనౌన్స్ చేయడానికి కూడా చేతగాలే. సూర్యాల అని అన్నాడు చేర్యాలను. ఇదే డిఫరెన్స్ స్థానికునికి స్థానికేతరులకు. చేర్యాల పేరును సూర్యాల అన్నాడు. మరి విన్నోళ్ళు కూడా అంటే అంత డబ్బుల మైకం. ఇప్పటి కూడా కేసీఆర్ గత 10 సంవత్సరాలు ఏం నేర్పిండు? తాగు నేర్పిండు. ఏ పని చేసినా చేయకున్నా టైం ఆగదు కదా. అవును, పొద్దు పొడుస్తుంది, పొద్దు ఊపుతుంది. ఈ పొద్దు పొడిచి నుంచి పొద్దు ఊకిన దాంట్లో ప్రజలకు అలవాటు చేసింది కేసీఆర్ ఏంటిది? మద్యం. ఆ మద్యం కొరకు ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కాబట్టి తీసుకొని ఓటేశారు. మద్యం మాత్రం ఓటేయడం జరిగింది వాస్తవానికి. ఆ మాత్రం ఓట్లు కూడా. కానీ మీరు సొంతంగా పోయి కూడా ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే ఒకవేళ నా మీద నెగిటివ్ వస్తే నేను రాజకీయాలకే తప్పుకుంటా. ఇన్ని పార్టీలు ఎందుకు మారారు? బీఆర్ఎస్ కి వెళ్ళారు, బీజేపీకి వెళ్ళారు, కాంగ్రెస్ కి వచ్చారు. ప్రతాప్ రెడ్డి గారు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో కొంచెం అర్థం కాదు. ఆయన తీసుకునే స్టెప్ వల్ల మేము జనాలను కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఆయన పార్టీలు మారడం వల్ల. సో ఈ పార్టీలు మార్చడం వల్లనే ఈ రోజు మీ ఓటమికి కారణం అని చెప్పుకోవచ్చా? తప్పు. ఓకే, ఎలాంటి పార్టీలు మారడం వల్ల మొన్న ఓటమి జరిగిన దాంట్లో ఎలాంటి సత్యం లేదు. అది కాదు. వాస్తవం ఏంటంటే నా వృత్తి రాజకీయం, ఉద్యమం ఫస్ట్ తెలంగాణ రావాలి. అయితే ఉద్యమంతో పాటు నా ప్రాంత ప్రజల యొక్క హక్కులను కాపాడాలి కదా. నేను నా ప్రాంతాన్ని అభివృద్ధిని చేసుకోవాలి కదా. నేను ఎంతో కష్టపడి అందరూ ఎమ్మెల్యేలు చాలా వరకు మేము ఉద్యమంలో ఉన్నాము, ఏ అభివృద్ధి పని మాత్రం కాదని చెప్పుకున్నారు. 2004 నుంచి 2009 వరకు మీరు అన్ని అసెంబ్లీలో ఒకసారి ఎంక్వైరీ చేయండి. చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు పక్కకు పెట్టి ఉద్యమం అన్నారు. నేను ఉద్యమంలో ఫస్ట్, అభివృద్ధిలో ఫస్ట్. ఒక 1000 కోట్ల గోదావరి తీసుకొచ్చిన, ప్రతి అనేక రోడ్లు తీసుకొచ్చిన, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన, ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ తీసుకొచ్చిన. పార్టీని మారడం దేనికంటే బీఆర్ఎస్ పార్టీ, నేను తెలంగాణ ఉద్యమ పార్టీ. నేను ఎంతో కష్టపడి తీసుకొచ్చిన నీళ్లను 2008లో కేసీఆర్ హరీష్ రావు తపస్పల్లి రిజర్వాయర్ ఉంటుంది మాకు మా నియోజకవర్గంలో. నాకు 5-6 రిజర్వాయర్లు వేయించిన నేను నా నియోజకవర్గంలో. 2005లో మంజూరు చేయించిన. ఆగస్టు 22 నాటి జీవో తీసుకొచ్చిన 956 కోట్లతో. ఆ దాంట్లో గండి రామారం రిజర్వాయర్ మొదటిది, బొమ్మకూరు రిజర్వాయర్ రెండవది, వెల్దండ రిజర్వాయర్ మూడవది, లద్నూరు రిజర్వాయర్ నాలుగవది, తప్పస్పల్లి రిజర్వాయర్ ఐదవది. ఈ 5 రిజర్వాయర్ల ద్వారా 76,000 ఎకరాలు నా నియోజకవర్గంలో అప్పుడు చీరాలు ఉండే. ఆ చీరాల నియోజకవర్గంలో 4 మండలాలు పెద్దయి. ఆ 4 మండలాల్లో ప్రతి ఊరికి, ప్రతి రైతుకు నీళ్లు పోయేటట్టుగా నేను సర్వే నెంబర్లతో పాటు చూసుకొని, ఎందుకంటే ఒక రైతుకి ఇచ్చి ఇంకొక రైతుకి ఇవ్వకపోతే ఆ విధంగా అందరికి అందే విధంగా నేను స్వయంగా కూర్చుండి రాత్రులు గంటలు కూర్చుండి ఆ విధంగా నేను ఆయకట్టు కూడా మంజూరు చేయించిన. దాన్ని 2008లో కేసీఆర్ బై ఎలక్షన్లో నేను మళ్ళీ గెలిచిన. రాజీనామా చేసినాం కదా అప్పుడు ఉద్యమంలో. హరీష్ రావు, కేసీఆర్ ఇద్దరు కూర్చుండి తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి సగం నీళ్లు మాకు సిద్దిపేటకి ఇవ్వాలని అన్నారు. నేను చాలా ఆశ్చర్యపోయినా. తపాస్పల్లి రిజర్వాయర్ చీరాల రైతు కొరకు మంజూరు చేయించినాం. అఫీషియల్ ఆర్డర్స్ కూడా చీరాల కొరకు ఉన్నాయి. అదే విధంగా ఈ తపాస్పల్లి రిజర్వాయర్ పక్కకు అర్జున్పట్ల, కమలాపల్లి అని 2 గ్రామాలు ఉంటాయి. ఆ 2 గ్రామాల్లో కమలాపల్లి చెరువు ఉంది ఒకటి పెద్దది. ఆ చెరువు గత చర్యాల్లో 33 చెరువులు ఉన్నాయి, ఐబీ చెరువులు. ఆ 33 చెరువులలో మొదటి చెరువు ఇది. ఈ చెరువు నీళ్ళ నంగునూరు తీసుకుపోతారట సిద్దిపేటకు. నేను కేసీఆర్ అన్న, మీకు మానే డ్యామ్ నీళ్ళు వస్తున్నాయి, నువ్వు చాలా పెద్ద మంచి అవసరం అనుకుంటే ఇంకా నాకు 12 టీఎంసీ నీళ్ళు వస్తున్నాయి, ఇంకొక 12 మంజూరు చేయించుకొని తీసుకుపో, సిద్దిపేట తీసుకుపో, వాళ్ళు కూడా మన రైతులే. అదేవిధంగా ఈ నంగునూరు కూడా అదే నీళ్ళు ఇచ్చుకోగాని మా మొదటి చెట్లకెళ్ళి తీసుకోపోద్దని చెప్పి నేను నివేదించిన. లేదు నువ్వు నా పార్టీలో ఉన్నావు కదా, నువ్వు ఎట్లా ఒప్పుకోవు అని. నేను నా ముందు సంతకం పెట్టలేదు అంటే నేను పెట్టను అన్న. నా రైతుల పొట్ట కొట్టి నేను సంతకం పెట్టను, మీరు గవర్నమెంట్ సీఎం చెప్పి ఇంకా తెచ్చుకోండి, అదనంగా తీసుకోండి. లేదు నాకు ఇవే కావాలి అని అన్నారు. అంటే మరి ఆ టైంలో ఇప్పుడు తపాస్పల్లి అటు నీళ్లు తీసుకుపోతున్నప్పుడు, హరీష్ రావు నీళ్లు తీసుకుపోతున్నప్పుడు మరి మీరు ఎందుకు ఉద్యమం చేయలేదు? వినండి, నేను చెప్పేది అదే చెప్తున్నా. నేను ఒప్పుకోలేదు, సంతకం పెట్టలేదు. నేను సంతకం పెట్టుకుంటే వాళ్ళే పేపర్ తీసుకొని చెప్పుకున్నారు. చెప్పుకొని మరి నా పార్టీలో ఉన్నా, నువ్వు ఎట్లా ఉంటావు చూస్తా అన్నాడు. నేను తెలంగాణ కొరకు ఉద్యమం చేస్తున్నా, మా ఉద్యమకారుల వల్ల మీ పార్టీ నడుస్తుంది కానీ నీ వల్ల పార్టీ నడుస్తలేదు,
నీ పార్టీ కాకపోతే నాకు మాకు వేరే ఏదైనా ఉంటుంది, అక్కడి నుంచి మేము ఉద్యోగం కొరకు పనిచేస్తా, తర్వాత ఎట్లుంటే అట్లా అని చెప్పేసి నేను వచ్చేసేసిన. అయినా బలవంతంగా 2009లో టికెట్ ఇచ్చి నాకు వ్యతిరేకంగా పనిచేసినారు మొత్తం. చీరాల మాకు సిద్దిపేట దగ్గర, చాలా దగ్గర ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి, ఇక్కడ పర్చేజెస్ అవి కూడా చేస్తూ ఉంటారు. సో సిద్దిపేట ప్రభావం చీరాల మీద ఉంటుంది. హరీష్ రావు అందరినీ మార్చేసిండు, డబ్బులు ఇచ్చిండు, కేసీఆర్ మార్చేసిండు. అయినా నేనే గెలిచినాక వీళ్ళు మోసం చేసి ఓడించారు దొంగతనం అప్పుడు 2009లో. సో దాని తర్వాత కేసీఆర్ దగ్గరికి పోతే రెస్పాన్సిబులే, నేను చెప్తే కదా నాకు సంతకం పెట్టమని, నువ్వు పెట్టలే కదా, నువ్వు అనుభవించుకోమని. నువ్వు అన్నీ అనుభవించే బెదిరించేది. నేను నా స్వార్థం కొరకు కానీ సంపాదన కొరకు ఎందుకు రాలే, నువ్వు వద్దంటే నేను నా వేదిక నేను చూసుకుంటా, ఏం చేస్తావు ఇక్కడ వచ్చి, నిన్ను దగ్గర అయినప్పుడు నువ్వు ఎట్లుంటావు అన్నాను. సరే అయితే అది రాజీనామా చేసేసిన. మరి రాజీనామా చేసినాక ఎలక్షన్లు వచ్చినాయి, మనం ఏదో వేదిక చూసుకోనా లేదా. బీజేపీ ద్వారా పోయినా, బీజేపీకి 3000 ఓట్లు ఉంటే నాకు 28,000 ఓట్లు వచ్చినాయి. 3000 బీజేపీకి ఉన్నాయి, 28,000 ఓట్లు వచ్చినాయి. నేను నాకు ఇంకోటి గుర్తు కూడా కావాలి, ఒక రికగ్నైజ్డ్ పార్టీ కావాలని చెప్పి పోయినా. తర్వాత నాకు బీజేపీ కొన్ని ప్రిన్సిపల్స్ నచ్చలేదు, నేను ఆఫీస్ బోర్డు మానేసి సైలెంట్గా ఉన్న తరుణంలోనే లక్ష్మయ్య వచ్చి నన్ను కాంగ్రెస్ తీసుకొచ్చింది. నేను పార్టీ మారింది ఏమున్నది. అయితే ఈ మధ్యన ఒకటి జరిగింది, వైఎస్ఆర్సీపీ వచ్చింది కదా. వైఎస్ఆర్సీపీ వచ్చినాక నాకు తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి మెదక్ ఇన్ఛార్జ్ అని ప్రకటించింది. పొద్దున పేపర్ చూస్తే మెదక్ ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి. అరే నేను పార్టీలో లేను కదా, నా పార్టీలో లేను, నాకు తెలియదని ఎమ్మడే పోయినా. లక్ష్మీ మన కేసీఆర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా చేసి వచ్చినాక బాధలో ఉన్నా. అయితే నేను పోయినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి, ఏంది నాకు, నేను పార్టీలో లేను, జైలు కాలేదు, నాకు ఇచ్చిన అన్న, మా నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు వచ్చి అడిగింది ఏదన్నా కాదనలే. అప్పుడు నువ్వే పార్టీ ఉన్నావు, టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక పార్టీ అయినా అన్ని ఇచ్చిండు. మరి మా కుటుంబానికి మీకు రిలేషన్షిప్ ఉందా? ఉన్నది. ఇప్పుడే కాదు, నేను సెక్రటరీలో సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్రటరీ ఉన్నప్పుడు కూడా 95 నుంచి నాకు ఉన్నది అనుభవం. అందుకే ఆ చొరవ తీసుకున్నాను. అయితే ఒకటి, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న మీ పార్టీ ఉన్నట్టయితే మీరు మనసు నొప్పించుకోవద్దు, నేను రాలేను. తెలంగాణకు అనుకూలంగా ఉన్నాడంటే మీరు నాకు చెప్పకుండా ఇచ్చారు కాబట్టి మీ గౌరవం కాపాడుతాను అని ఏం చెప్పినంటే, నేను తెలంగాణ ఇస్తే వద్దంటాను కాదు, ఇవ్వకుంటే ఇవ్వమంటాను కాదు, అడ్డు రాను. నా పార్టీ అడ్డు రాదు. సో ఆ విధంగా నేను అడ్డు రానప్పుడు ఇచ్చేటం నా చేతులే కదా, అట్టని ఒప్పుకుని ఒక 6 నెలలు 7 నెలలు పనిచేసిన. ఆయన ఒకరోజు విజయవాడకు ఎక్కడికి పోయి, మా పార్టీ తెలంగాణ కొరకు తెలంగాణ కాదు యునైటెడ్ ఏపీ మాకు కావాలి, విభజన వద్దు అని అన్నాడు. ఆయన వద్దు అన్నాక 5 నిమిషాల లోపల రాజీనామా చేసిన పార్టీకి. మరి ఒక చిత్తశుద్ధిగా నేనున్నా, నిజాయితీగా ఉన్నా, ఎక్కడ అవినీతి చేయలేదు, ప్రజల మేలే నా మేలు అనుకున్నా తప్ప నా మేలు కొరకు కాదు రాజకీయం ఉన్నది. ఇది మీరు ఎంక్వైరీ అనేది చేసుకోవచ్చు. సో ఈ రకంగా పార్టీలో ఆ పార్టీ నుంచి నేను పోటీ చేయలేదు, వైఎస్ఆర్ ఎక్కడ పోటీ చేయలేదు, ఎక్కడికి పోలేదు, ప్రచారం చేయలేదు. చూద్దాం ఇంకా అబ్జర్వేషన్లా. మరి మన తెలంగాణ వాడు దొంగ రాజకీయం చేసుకుంటూ మోసం చేస్తూ ఉన్నాగా తెలంగాణ పేరు చెప్పి, మరి ఈయన కూడా అట్లా చేస్తారా అని చెప్పి చూసినా. ఆయన కూడా సామూహిక ఆంధ్ర అన్నాడు, నేను బయటకు వచ్చేసిన. ఎలక్షన్ల పోటీ గురించి బీజేపీ పోయినా, తర్వాత బయటకు వచ్చేసిన. ఎన్నికల ముందు కాంగ్రెస్ చేరిన. నేను 2014 చేయలేదు ఎక్కడ, ఎందుకంటే నాకు వేదిక ముఖ్యం కాదు, ఒక మంచి ప్రజలకు చేయాలనుకుంటే ఒక మంచి పార్టీలో ఉండాలి, లేకుంటే లేదు అనుకున్నా. సో ఆ విధంగా లక్ష్మీకి సపోర్ట్ చేసిన. 2014లో 2023లో నేను మొన్న చేసిన. మొన్నటి రిజల్ట్ అంతా మీకు తెలిసింది కదా. యాక్చువల్ మీరు 2009లో మీరు గెలిచిరని అనౌన్స్మెంట్ వచ్చింది, మళ్ళా మీరు అతి తక్కువ ఓట్లతోని ఓడిపోయారు అని చెప్పేసి వార్త బయటకు వచ్చింది. దానికి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నైట్కు నైట్ 100 కోట్ల డీల్ ఓకే చేసుకుని రీకౌంటింగ్ పెట్టలేదు. అది నిజం అన్న? 2009లో 100 కోట్లు తీసుకున్నా వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న మీరు? అది మీరే చెప్పండి, నేను చెప్పిన దాన్ని బట్టి, నా ఇంటర్ప్రిటేషన్ బట్టి. ఇప్పుడు కౌంటింగ్ అయిన రోజున, కౌంటింగ్ కంటే ముందు నైట్, సే ఎగ్జాంపుల్ 9th అని అనుకోండి, 9th నాడు కౌంటింగ్ 2009లో 9వ తారీఖు, నాకు జ్ఞాపకం లేదు కానీ ఎక్స్ డేట్ నాడు కౌంటింగ్. ఎక్స్ కంటే ముందు ఒక రోజు ముందే టీఆర్ఎస్ భవనానికి పిలిచి అందరినీ లాక్ చేసేసారు. కౌంటింగ్ పోవద్దు అన్నాడు. కౌంటింగ్ పోలేదు. ఒకరోజు ముందు అయితే ఎవరు అడుగుతారు, ఎవరు వెళ్తారని అయితే రాజశేఖర్ తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు, ఎవరు తెలియదు కదా, ఎవరు తెలియదు. సో ఆ ఎక్స్ డే నాడు కౌంటింగ్ స్టార్ట్ అయింది. కౌంటింగ్ స్టార్ట్ అయినాక
12:30కు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి 44 ఓటుతో గెలిచిందని చెప్పేసి స్కోలింగ్ వచ్చింది, అంత అయింది. ఓకే 44 ఓటుతోనే 12:30కు. 2:30కు కొనాలక్ష్మి గెలిచిందని చెప్పేసి మళ్ళీ వచ్చేసింది. దాంట్లో సీఎం రాజశేఖర్ ఇంటర్ఫియర్ కావడం, కలెక్టర్ చెప్పడం, కొనాలక్ష్మి ఏడవడము, మొత్తం బట్టలు నానిపోయినాయి. ఆయన అక్కడ వాళ్ళు చెప్తారు ఏడ్చిండు. అయితే ఆయన మళ్ళా కాంగ్రెస్ ఉన్న రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసి రాజశేఖర్తో కలెక్టర్ ఫోన్ చేయించుకొని ఏదో ఒక బాక్స్ ముందు పెట్టి చూపించి గెలిచిన అనౌన్స్ చేయండి, ఆయన కోర్టు పోతే పోని, కోర్టు పోతే ఎప్పుడు తెలుతుందో చూసుకుందామని కలెక్టర్ చెప్పిండు. కలెక్టర్ అయితే సీఎం కంట్రోలే కదా. సో ఇప్పుడు ఈ 12:30కు ఆ రోజు కౌంటింగ్కు డిక్లరేషన్కు రాత్రి అయితే లేదు కదా, రాత్రి ఏం లేదు కదా, పగలే అదే రోజు. మరి 12:30కు నన్ను డిక్లేర్ చేసి 2:30కు ఆయన డిక్లేర్ చేసిన స్టేజ్ లో మేమంతా తెలంగాణ భవన్లో ఉన్న వాళ్ళము. మాకు రాత్రి ఎప్పుడు సీఎం కలుపుతాడు, సీఎం కలుపుతా 100 కోట్లు ఎప్పుడు తీసుకుంటాము, ఏమైనా అర్థం ఉందా చెప్పండి? అంటే మీరు రీకౌంటింగ్ మరి కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? మీరు రీకౌంటింగ్ వెళ్ళినా రీకౌంటింగ్ లో చాలా వాళ్ళ కౌంటింగ్ లో చాలా అవకతవకలున్నాయి, మొత్తం రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి నేను హైకోర్టుకి వెళ్ళినా. హైకోర్టులో 2 సంవత్సరాలు నడిచింది. మొట్టమొదటి నాకు కేసు ఉందన్నారు, తర్వాత లాస్ట్కు ఇక కొంత మాయాజాలం జరిగింది, రీకౌంటింగ్ వీలు కాదని అన్నారు. అట్లా వీలు కాదని చెప్పి సుప్రీంకోర్టుకు పోయినా. సుప్రీంకోర్టులో పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. చాలా తప్పు చేసిండు పొన్నా లక్ష్మయ్య, ఆయన మంత్రిగా ఉన్నాడు, అధికార పార్టీ ఒక అధికార దుర్వినియోగం చేసి అనౌన్స్ చేసిండ్రు, చాలా అవకతవకలున్నాయి. ఆయన మంత్రిగా ఉన్నాడు కదా అప్పుడు, 2004 నుంచి మంత్రిగా ఉన్నాడు. ఆయన 25,000 రూపాయలు పెనాల్టీ వేసాడు పొన్నా లక్ష్మయ్యకు. 25,000 రూపాయలు పెనాల్టీ కట్టిండు. అదే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర మీరు 100 కోట్లు తీసుకోలేదా? మీరు చెప్పిన టైంలో నాకు చెప్పండి, ఎప్పుడు రాత్రి రాలేదు కదా, ఇప్పుడు కౌంటింగ్ నాడు రాత్రి రావాలి కదా, మీరు రాత్రి 100 కోట్లు అన్నారు. 12:30కు నేను గెలిచిన. మరి 100 కోట్లు యాంచి పుట్టినాయి అన్న, నీకు 100 కోట్లు ఇచ్చిన నిజం చెప్పు, నిజం 100 కోట్లు తీసుకోలేదా మీరు? ఆ 100 కోట్లు మీకే రాసిస్తా, తీసుకోండి. మీకు ఇస్తారా లేకుంటే బీదపాయలకు ఇస్తారా తీసుకోండి. మరి పుకార్ రేట్ వచ్చింది, మీరు 100 కోట్లు తీసుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి. పుకార్లో ఏదైనా సాధ్యం కదండి మన దగ్గర, అంటే కొంచెం నిప్పులేంది పొగ కూడా రాదు కదన్న. మరి ఇది ఇక్కడ ఎందుకు వచ్చిందో అడగండి మీరే. మీరు సమయం ఉండాలి కదా దేనికైనా. ఓకే, ఇప్పుడు ఆయన 100 కోట్లు ఇవ్వడానికి, నేను తీసుకోవడానికి అవైలబుల్ ఉండాలి, ఆయన ఇవ్వాలి. మరి నేను 12:30కు నేను గెలిచినాక 2:30కు ఆయన పేరు చెప్పిండు, 12:30 నుంచి 2:30 మధ్యన నేను ఇక్కడ తెలంగాణ భవన్ లో ఉంటా, మరి ఎట్లా పోయి తీసుకుంటాం? మీరు అన్నారు రాత్రి తీసుకున్నారు అన్నారు, రాత్రి ఎక్కడొచ్చింది? ఎప్పుడు 12:30 ఆఫ్టర్నూన్, 2:30 జస్ట్ అంటే ఎంత? 12:30కు 2:30కు ఎంత, ఎన్ని గంటలు డిఫరెన్స్? 2 గంటలు. ఈ 2 గంటల డిఫరెన్స్ లో అనౌన్స్ అయిపోయింది. ఈ 2 గంటల డిఫరెన్స్ లో ఈ 2 గంటలలో నేను ఉన్న తెలంగాణ భవన్. మరి రాత్రి ఎక్కడొచ్చింది? రాజశేఖర్ ఎక్కడ నాకు ఇస్తాడు? నేను అయినాక నేను ఎందుకు పోతా కోర్టుకు? హైకోర్టుకి ఎందుకు పోతా? మరి సుప్రీంకోర్టుకి ఎందుకు పోతా? ఈవెన్ టుడే ఆల్సో సుప్రీంకోర్టులో కేసు ఉంది, సుప్రీంకోర్టులో ఇప్పటికి కూడా కేసు ఉంది నాకు. ఐఎమ్ ఫైటింగ్ స్టిల్ నౌ. ఎస్. సో ఇటువంటి పుకార్లు రకరకాలు పుట్టిస్తారు. ఏదంటే ఒకటే అండి, మన సమాజంలో నిజాయితీగా ఉండాలంటే చాలా కష్టం. ఉన్నోళ్ళు మీద ఇలాంటి నిందలు, ఆరోపణలు మీనింగ్లెస్. నాకు 2 గంటల వ్యవధిలోనే రాత్రిపూట డబ్బులు ఇచ్చిరు అన్నారు. రాత్రి ఏది? రాత్రి అనేది వచ్చిందా ఇక్కడ? రాత్రి రాలే. తర్వాత వ్యక్తిగా నేను ఎక్కడన్నా తెలంగాణ భవన్ లో ఉంటే మరి కేసీఆర్ తీసుకున్నాడేమో నాకు తెలియదు. ఒకవేళ ఇలా అన్ని మొత్తం అది ఎట్లాగో మమ్మల్ని అందరూ తెలంగాణ భవన్ వేయడానికి కొరకు ఓదికు రాజశేఖర్ దగ్గర, ఓదిక చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొని ఉంటాడు. అన్ని మ్యాచ్ ఫిక్సింగ్లే. కేసీఆర్ అనేటోడు ఒక దుర్మార్గుడు, తెలంగాణ ప్రజలను నాశనం చేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమం రావద్దని కోరుకుంటూ ఉద్యమం చేసిన వ్యక్తి. సో ఇవన్నీ సాధ్యమైతే అటువంటి. సో ఇప్పుడు జనగాం నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా గెలవలేదన్న, పల్లా రాజశేఖర గారు గెలిచారు. మరి ఇప్పుడు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు ఆయనని మీరు? ఎందుకంటే మీకేమో రాష్ట్రంలో మీరు అధికారంలో ఉంది, జనగాం నియోజకవర్గంలో ఏమో రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. సో ఏ విధంగా ఎదుర్కోగలుగుతారు అతన్ని? ఒకటి, ఆయన గెలుపు కాదు, కానీ అయినప్పటికీ అఫీషియల్ గా ఆయన గెలిచినట్టే. అఫీషియల్ గా ఆయన చెప్పారు, నేను ఆయన ఈ దొంగ ఓటర్ నిరూపించిన ప్రెస్ రండి, చర్చకు రండి, ఆయన దొంగ ఓటు నిరూపిస్తా, రాజీనామా చేస్తాడా? చేయమనండి. నిరూపించకపోతే నేనే అసలు మొత్తం రాజకీయాలకి తప్పుకుంటా. అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలోకి దాదాపు 6 ఎమ్మెల్యేల దాకా జాయిన్ చేయించుకోరు. హరీష్ రావు మన కేటీఆర్ కూడా ఏమంటున్నారు అంటే, రేవంత్ రెడ్డి నువ్వు మొగోడు అయితే ఆ 6గురితో రాజీనామా చేయించి మళ్ళా ఎలక్షన్ లో పోటీ పెట్టి గెలిపించుకొని ఈ పార్టీల ద్వారా గెలిపించుకొని ఈ పార్టీ జనం మీద నువ్వు మొగోడు అయితే అని ఛాలెంజ్ చేస్తున్నావు. గతంలో నువ్వు జరిపించుకున్నప్పుడు ఏమైంది? గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను
మీ పార్టీలో చేర్చుకొని ఉమ్, మా కనీసం అపోజిషన్ లీడర్ కూడా లేకుండా చేశారు కదా. అప్పుడు ఎక్కడ పోయింది ఈ నీతి? ఉమ్, ఎక్కడ పోయింది అక్కడ? అప్పుడు మీరు చూపించిన మార్గమే కదా ఇది. ఉమ్, మీ మార్గాన్ని ఫాలో అయినప్పుడు సిగ్గు లేకుంటే ఇంకా మళ్ళీ ఏ విధంగా మాట్లాడుతున్నావు? మీకు సిగ్గు శరం ఉందా అసలు? మా ముఖ్యమంత్రికి మీకు ఎక్కడ పోలిక? మీరు తెలంగాణ ప్రజల ఉసురు తాకింది మీకు, ఉమ్, ఉద్యమకారుల ఉసురు తాకింది మీకు. ఉమ్, ఎక్కడ మీరు ఎక్కడ మీది మీ పరిపాలన ఏంది? మీ ప్రవర్తన ఏంది? ఉమ్, ఉద్యమకారులందరూ ఏం చేశారు మీరు? ఉమ్, ఉద్యమకారులతో రాజకీయాలు ఆడి ఉద్యమకారులను వేధించి బయట పంపిండ్రు. ఉమ్, ఉద్యమ ద్రోహులను మీరు పార్టీకి తీసుకొని మంత్రి పదవి ఇచ్చిండ్రు. ఉమ్, మీరు ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవి ఇచ్చినట్టు నేను రుజువు చేస్తా. నువ్వు దేనికి ఒప్పుకుంటావు? ఉమ్, ఉద్యమ ద్రోహులకు, తెలంగాణ వద్దన్న వాళ్ళకు, ఓకే, తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీతో కొట్టిన వాళ్ళను ఉమ్, నువ్వు తీసుకొని మంత్రి పదవి ఇస్తావు. సిగ్గు శరం ఉండాలి నీకేమైనా? మాట్లాడడానికి ఎలాంటి హక్కు లేదు. ఉమ్, ఈరోజు నువ్వు చేసిన పనులే మేము ఇంకా మెరుగ్గా వాళ్ళు నీ బాధలకు వెళ్ళి బంధ విముక్తులైన. ఇప్పుడు వీళ్ళందరూ మీ దగ్గర ఉన్న రోజులు ఎంతకో బాధకు గురైనరు. ఉమ్, వాళ్ళు నిద్రలేని రాత్రులు గడిపినరు. ఉమ్, ఈ దుర్మార్గం చెర నుంచి ఎప్పుడు పోదామని, ఉమ్, చెర నుంచి పోదామనే అవకాశం వచ్చింది, బయటకు వచ్చిండ్రు. ఉమ్, ఒక దుర్మార్గం నుంచి, ఒక మోసగారి నుంచి, ఉమ్, ఒక నియంత్రణ నుండి విముక్తి పొందినారు ఇప్పుడు వాళ్ళందరూ. ఉమ్, ఆ విముక్తికి పొందిన తర్వాత వాళ్ళని కాపాడేందుకు ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఓకే, ప్రజల పార్టీ. ఓకే, అందుకని వాళ్ళు వచ్చిండ్రు. ఉమ్, మీకు ఏ మాత్రం కూడా నైతికంగా కానీ ఏ విధంగా కానీ మారాలి కానీ ఉమ్, మీకు ఇలాంటి హక్కు లేదు వీళ్ళని విమర్శించినందుకు. కానీ ఉమ్, దేనికి కూడా కాదు. మీరు చేసినే దుచ్చ పనులు, దొంగ పనులు అన్నీ ఉమ్, ఇంకా మీకు మాట్లాడే హక్కే లేదు. ఉమ్, మీకు ఈ ప్రజల తీర్పు చూసిన తర్వాత మీరు వెళ్ళిపోవాలి. అసలు ఉమ్, నీకు టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ అనేది నీకే ఇప్పటికి గ్యారెంటీ లేదు. నీ పార్టీ ఏందో చెప్పు. ఇంతకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అనే ఒక మోసం తోటి 420 అంటే 420 చీటింగ్ హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అని చెప్పి కేటీఆర్ ముఖ్యంగా ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణ చేస్తారు. ఇప్పుడు కామేర్లు వచ్చినోనికి పసకలు అంటారు కదా, కామేర్లు వచ్చినోనికి ఎవరిని చూసినా కానీ పచ్చగానే కనబడతారు. అందరికీ కామేర్లే వచ్చినాయి అన్నట్టు కనబడతారు. తెలంగాణ ప్రజలను మోసం చేసింది, నియంత్రణలాగా పరిపాలన చేసింది, ఇచ్చిన హామీని ఏ ఒక్కడు కూడా అమలు చేయింది బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, ఈ కేటీఆర్, హరీష్ రావు, ఈ మూట. వాళ్ళకి ఎవరు కూడా అదేవిధంగా కనబడతారు. 6 ఎలక్షన్ల ముందు 6 గ్యారంటీలు ప్రకటన ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మా రాహుల్ గాంధీ గారు, మా రేవంత్ రెడ్డి గారు. వాస్తవం. వాటిని అమలు చేసిన విషయం కూడా వాస్తవం. 6 నెలల్లోపే 10 సంవత్సరాల పరిపాలనలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కింద 2014లో ఇచ్చిన హామీని 10 సంవత్సరాలు అయినా కానీ నిలుపుకోలే. 2014 కాదు, 2018లో ఇచ్చిన హామీ కూడా ఒకటి కూడా నిలుపుకోలే. ముఖ్యంగా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. చేసిండా? 10 సంవత్సరాలు అయిపోయింది కదా, 2 టర్మ్లు అయిపోయింది కదా, నాకు అందరు తెలుసు కదా. చరిత్రను ఎవరు తీసేయలేరు కదా. వర్తమానాన్ని భవిష్యత్తును మార్చవచ్చు కానీ చరిత్రను ఎవరు తీసేయలేరు. ఇవ్వలే. దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. రైతుకు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఒక్కటా రెండా? ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. ఏ ఒక్కటన్నా అమలు చేసిండా? చివరికి ఏం చేసిండు? అప్పులపాలు చేసిండు. ఎక్కడ అభివృద్ధి లేదు. ఏ రకమైనటువంటి ఆర్థిక సహాయం ప్రజలకు చేయలేదు. కానీ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పోయింది కదా. ఆ 7 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? 7 లక్షల కోట్లు ప్లస్ మనకున్న ఆదాయం, హైదరాబాద్ వల్ల వచ్చే ఆదాయం అదొక 4-5 లక్షల కోట్లు. సో 12 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ఇళ్ళకి పోయినాయి. కేసీఆర్ ఇంటికి, హరీష్ రావు ఇంటికి, కేటీఆర్ ఇంటికి. ఇప్పుడు మనం ఉంది కదా అక్కడ కవిత గారు ఎక్కడన్నారు ఇప్పుడు? జైల్లో. ఎందుకుంది జైల్లో? చేసిన మోసాలకు అన్యాయాలకే కదా. వీళ్ళు కూడా పోతారు రాను ఒక్కొక్కరు వరుసగా. సో మోసం చేయడంలో, అనేక రకాల కుతంత్రాలు చేయడంలో, తెలంగాణ ప్రజలను నాశనం చేయడంలో, ఉద్యమకారులను అన్యాయం చేయడంలో, ఉద్యమ ద్రోహులకు, తెలంగాణ వ్యతిరేకులను డబ్బులు లంచాలు తీసుకొని పదవులు ఇవ్వడంలో ఆరితేరింది బీఆర్ఎస్ పార్టీ. ఇదే కేటీఆర్. ఆయన అర్థం చేసుకోవాలి, తప్పు తెలుసుకోవాలి. ఇప్పుడు తప్పులు జరిగినాయి, మోసాలు జరిగినాయి, అన్యాయం జరిగింది. అన్యాయంగా సంపాదించిన సొమ్మును తెలంగాణ ప్రజలకు ఇచ్చి
ముక్కు నేలకు రాసి మాకు మీరు అవకాశం ఇచ్చిండ్రు, మాకు అధికారం ఇచ్చిండ్రు, మేము తప్పులు చేసినామని ముక్కు నేలకు రాసి సంపాదించిన డబ్బును మళ్ళీ తెలంగాణ ప్రజలకు ఇస్తే కనీసం తప్పు తెలుసుకున్నా చెప్పి కొంచెం సంతోషపడతారు తెలంగాణ ప్రజలు. అది చేయకుండా మేము 6 గ్యారెంటీ ఇచ్చిండ్రు, ఏది చేయలేదని. మీది 420 గవర్నమెంట్, 420 మాటలు మీది, మోసం చేసింది మీరు. మేము ఏవైతే వాగ్దానం చేసినామో కాంగ్రెస్ పార్టీ అన్ని వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేసింది. ఏదైనా ఒకటి ఉంటే చేసుకుంటూ పోతుంది. మీరు 10 ఏళ్ల కింద చేసిన హామీలు 2 సార్లు ప్రభుత్వానికి వచ్చిన 10 ఏళ్లలో మీరు ఏ ఒక్కటి అమలు చేయలేదు. మాకు 6 నెలలే అయింది వచ్చి. 6 నెలల్లో మేము వెంటనే ఇప్పుడు మహిళలకు ఉచితంగా బస్సు అన్నాము, ఇచ్చినామా లేదా? మహిళలకు ఉచిత బస్సు పెట్టి మహిళలు జుట్టు పట్టుకొని ఎందుకు జుట్టు పట్టుకుంటారండి? మహిళలు బస్సు ఎక్కితే జుట్టు పట్టుకుంటారా? అయితే ఏం లేకుంటే ఎలాంటి సౌకర్యం కల్పించకపోతే మంచిగా ఉంటుందా? చాలా సంతోషంగా పోతున్నారు, ఎవరు జుట్టు పట్టుకుంటలేరు. చాలా హ్యాపీగా మహిళలు ఉన్నారు ఈరోజు బస్సు ప్రయాణం విషయంలో. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు. తర్వాత రైతులకు ఇప్పుడు ఈరోజు రుణమాఫీ కూడా చేస్తున్నాము రైతుకి ఆగస్టు 15 లోపల. దానికి హరీష్ రావు గారు రాజీనామా చేస్తున్నాడు ఎమ్మెల్యే పదవికి. ఆయన సిద్ధంగా ఉండాలి. మేము మేము చెప్పిన పీరియడ్లో అమలు చేస్తే తను రాజీనామా చేస్తున్నాడు. మరి రాజీనామా కానీ సిద్ధంగా ఉండాలి, అమలు చేయబోతున్నాము. ఏ ఒక్కటి కూడా మేము వెనుకపోలేదు. చరిత్ర మీరు మొత్తం చూడండి. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికల ముందైనా ఇచ్చిన హామీలను ఎన్నికల తర్వాత తూచా తప్పకుండా అమలు చేసింది. కానీ ఈ బీఆర్ఎస్, టీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ ఇలాంటి పార్టీలు అనేక వాగ్దానాలు ఇచ్చారు, ఏ ఒక్కరు కూడా అమలు చేయలేదు. ఇది నగ్న సత్యం, చరిత్ర మొత్తం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. వాళ్ళు అధికారంకి వస్తేనేమో నిజాయితీగా లీగల్ గా వచ్చినట్టు, మేము అధికారంకి వస్తే మోసంతో వచ్చినట్టు. అది వాళ్ళ భ్రమ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వాళ్ళు ఉండగా ఎన్నికలు జరిగినాయి, మేము ఉండగా కాదు. మేము ఎట్లా మోసం చేస్తాం? మోసం చేసేది వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ ఏమంటారు చూసారు కదన్నా, తెలంగాణ ప్రజలు గోసపడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాచి గోసపడుతుంది, దాచి దొంగల పాలు చేసినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దొంగల పాలు అయిపోయింది. అలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ దోచుకొని తింటుంది. సో నేను చావు నోట్ల తలకాయ పెట్టి నేను తెలంగాణ తీసుకొచ్చిన చావు నోట్ల తలకాయ ఎక్కడ పెట్టినండి? చావు నేను అక్కడనే ఉన్నా, మేము పార్టీలో ఉన్నాం కదా. ఎందుకంటే మేము ఆ రోజు సైలెంట్గా ఉన్నది. ఎందుకంటే ఏదో రకంగా తెలంగాణ రాని, ఆయన చేసిన మోసాలను, ఆయన చేసిన కుట్రలను, కుతంత్రాలను ఉద్యమకారుల మీద రాయకం చూపించుకుంటూ ఈయన ఉండాలి, ఆయన పోవాలి, వీళ్ళ డబ్బు తీసుకోవాలి, రకరకాల భరించినాం మేము. ఆయన అబద్ధాలన్నీ భరించినాం, ఆయన మోసాలన్నీ భరించినాం. ఎందుకంటే తెలంగాణ ఏదో రకంగా మాకు తెలంగాణ రాని అని. చివరికి పార్లమెంట్లో బిల్లు పెట్టిన రోజు కూడా ఈయన బిల్లుకు ఓటేయడానికి పోలేదు తెలంగాణకు. ఆయన తెలంగాణ చిత్తశుద్ధి ఉందా? బిల్లు పోలే ఓటే. తెలంగాణ కోసం దొంగ అమర నిరాహార దీక్ష. ఆయన చావు నోట్లే తలకాయ పెట్టలే. చావు నోట్లే తెలంగాణ ప్రజలందరూ పెట్టిరు. తెలంగాణ ప్రతి ఇల్లు ఉద్యోగస్తులు, మేధావులు, అడ్వకేట్లు, డాక్టర్లు, ఉద్యోగస్తులు కూడా వచ్చిందంటే వాళ్ళకు ఉద్యోగం పోతుంది కదా. మరి ఆ ఉద్యోగం పోయినా పర్లేదు తెలంగాణ రావాలని ప్రతి ఇల్లు ఉద్యమం చేసింది, ప్రతి ఉద్యోగి ఉద్యమం చేసాడు. అంతే తప్ప ఆయనే చాలా హాయిగా మంచిగా లిక్విడ్స్ అన్ని, ఎనర్జీ లిక్విడ్స్ అన్ని దాక్కుంటూ ఫాస్టింగ్ అని చెప్పినాం. మేము కూడా ఫాస్టింగ్ చెప్పినాం. ఏదైనా బతకాలి కదా, తాగని అని చెప్పి తాగించుకుంటూ నిరాదీక్ష చేసిన చెప్పి మేము చెప్పినాం. ఏదో రకంగా తెలంగాణ రావడం కొరకు యుక్తులు వన్యము కుయుక్తులు చేసినాం తప్ప ఆయన తెలంగాణ సిద్ధసిద్ధి లేదు, ఉద్యమం చేయలేదు. ఆయన 10 ఏళ్ల పరిపాలనలో ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో ఎవరైనా రైతులు నిద్రపోయి రండి సరిగా. ఈ పొద్దున తెల్లారి వరకు మా భూమి ఎవరు కబ్జా పెడతారేమో, తెల్లారంగానే మా ఏ పోలీస్ ఆఫీసర్ వచ్చి మమ్మల్ని పట్టుకుపోతాడేమో, నిద్రపోలే. కాంగ్రెస్ పార్టీ రాగానే ఒక నరకాసురుని దగ్గర నుంచి ఆనాడు ప్రజలు ఎట్లా విముక్తి అయినరో ఈరోజు అటువంటి రాక్షసుల నుంచి మేమందరం విముక్తి అని చెప్పి తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు. అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వృత్తుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక సెక్యులర్ పార్టీలో అందరికీ న్యాయం చేసే పార్టీలో, ఇచ్చిన మాట నిలుపుకునే పార్టీలో ఈరోజు ఉన్నాం. అభివృద్ధి చేసే పార్టీలో ముఖ్యంగా ఇక మాకు ఎలాంటి ఇబ్బంది ఉందని ఇప్పుడు ప్రజలు నిమ్మలంగా ఉన్నారు. అంటే మీరు కూడా హామీలు ఇచ్చారు కదన్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కళ్యాణ లక్ష్యం కింద ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తున్నారు, 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తా అని చెప్పారు. మీరు కూడా రకరకాల హామీలు ఇచ్చారు కదా, మీరు కూడా ఇంతమంది ఇప్పుడు ఎన్నికలు అయ్యి 6 నెలలు అయింది కదా.
రిజల్ట్ వచ్చి అధికారంకి వచ్చి 6 నెలలు అయింది. ఇప్పుడు ఈ 6 నెలల లోపల నేను చేస్తున్న పని ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు ఎంతో నిపుణులతో చర్చించి చాలా చాకచక్యంగా తెలివిగా కేసీఆర్ చేసిన అప్పులకు 7 లక్షల కోట్లకు నెలకు 56 లక్షలు 56,000 లక్షలాది కోట్లు చాలా పెద్ద మొత్తంలో మిత్తిలు కట్టాలి. అటు మిత్తిలు కట్టుకుంటూ ఇటు ఇచ్చిన హామీలు ఒకటి అమలు చేసుకుంటూ పోతున్నాము. ఇప్పుడు బస్సు మహిళలకు బస్సు కానీ 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కానీ రైతు బంధు కానీ అదేవిధంగా ఇప్పుడు రైతు రుణమాఫీ కానీ తర్వాత విద్యార్థులకు సౌకర్యాలు తర్వాత ఈ అనారోగ్యంలో ఉన్న వాళ్ళకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం కదా. ఇప్పుడు ఓన్లీ 6 నెలలు నువ్వు 10 ఏళ్లలో కూడా నువ్వు చేయకంటే అట్లే వదిలిపెట్టిపోయినావు. నువ్వు ఇచ్చిన 6 నెలల్లో దాదాపు 90% ఫుల్ఫిల్ అయినాయి. మిగతా కూడా మాకు టైం ఉంది, ఏమైనా ఉంటే చేస్తాం. ఇవే కాకుండా ఇంకా కూడా చేస్తాం. అంటే ఇప్పుడు మీకు ఇంత బలం ఉంది, ఇప్పుడు తెలంగాణ స్టేట్ లో మీకు ఇంత బలంతో ఇలా మీకు ప్రజలు ఓట్లేసి ప్రజల ఓట్ల బలంతో ఇంతమంది ఎమ్మెల్యేలను గెలుచుకొని ఇలా మీరు రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతారు. మళ్ళీ మరి ఇంకా బీఆర్ఎస్ వాళ్ళని ఇంకా ఎందుకు చేర్చుకుంటారు మీరు? ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని నేర్చుకోవడం వల్ల 10 సంవత్సరాలు జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తకి ఎంత అన్యాయం జరుగుతుంది? ఏమైందంటే 10 సంవత్సరాల పాలనలో వాళ్ళకి భయపడి పార్టీలో ఉన్నారు. వారు చేసే దౌర్జన్యాలకు, వారు చేసే కుట్రలకు, కుతంత్రాలకు, పోలీస్ పవర్కు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లకు మనం పార్టీ ఈడిపోతే ఏ రకంగా బాధలు ఎదుర్కోవాల్సి వస్తుందో, వీడు దుర్మార్గుడు, మనం వెయిట్ చేద్దాం తప్పకుండా మంచి రోజు వస్తాయని చెప్పి ఆ రోజు రావాలంటే ఎలక్షన్లు రావాలి. ఎలక్షన్ అనే మంచి రోజు వచ్చినాయి కాబట్టి వాళ్ళందరూ వస్తున్నారు, ప్రజలు వస్తున్నారు, ఈరోజు నాయకులు వస్తున్నారు. నాకు ప్రతిరోజు మా జనగాంలో వారానికి 4-5 రోజులు 4 to 6 మళ్ళీ మేము ప్రెస్ కూడా పంపాలి కదా, జాయినింగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు రండి అని. మేము ఎవరిని రమ్మని అంటలేమే, వాళ్ళు బలవంతంగా చేసుకున్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో బలవంతంగా నిర్బంధంగా బెదిరించి నువ్వు చేరుతావా లేదా పార్టీలో, చేరకుండా నువ్వు బిజినెస్ ఎట్లా చేస్తావు చూస్తా, నీ అంత చూస్తా, పోలీసులతో బెదిరిస్తా, ఇవన్నీ చేస్తే వాళ్ళు ఉన్నారు. అప్పుడు అందరూ వాళ్ళు బంధ విముక్తులే వస్తున్నారు, అంతేగాని హ్యాపీగా వస్తున్నారు. మేమేం అడుగుతలేము రమ్మని. ఎగ్జాంపుల్ నేను జనగాం చెప్తున్నా కదా, రోజు వస్తున్నారు. నాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. నాకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు వచ్చినా కానీ మీరు తప్పును తెలుసుకొని వస్తున్నారా లేదా అంటే, మేము తప్పును తెలుసుకున్నాం సార్, మీకు అన్యాయం చేసినాం, కాంగ్రెస్కి అన్యాయం చేసినాం, చేసేది లేకుండే. కానీ ఆ దుర్మార్గుని చెరలో వాడు వస్తే మళ్ళీ మమ్మల్ని ఏం చేస్తున్నాం అని చెప్పేసి మేము కొందరు అంటారు మీకే ఓటేసినాం అక్కడ ఉన్నా కానీ అని, కొందరు అంటారు ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి భయానికి భక్తికి చేయాల్సి వచ్చింది అంటారు. ఇప్పుడు మీరు స్వాతంత్రంగా మంచి అభివృద్ధి చేస్తారు, మాట నిలుపుకుంటారు. మీ కాంగ్రెస్ పరిపాలనలోనే గతంలో అభివృద్ధి అయింది, ఇప్పుడు కూడా అభివృద్ధి అవుతుంది. మరి ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన చేస్తున్న పనితీరును బట్టి మేము వస్తున్నామని చెప్తున్నాం. ఎన్నికల ప్రచారంలో ఒక ఆరోపణ చేసిరన్న నేను చూసిన, నేను జనగాం ఎమ్మెల్యే మాజీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆ కేసీఆర్ కి ఇక్కడ ఇంకా దోషి ఎక్కువ డబ్బు పంపట్లేదని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టికెట్ ఇవ్వకుండా పల్ల రాజశేఖరరెడ్డికి టికెట్ ఇచ్చిండు. పల్ల రాజశేఖరరెడ్డి అయితే మరిన్ని ఎక్కువ డబ్బులు జనగాం ప్రజల నుంచి దోసుకుపోయి కేసీఆర్కి ఇస్తాడు కాబట్టి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఇవ్వకుండా పల్ల రాజశేఖరరెడ్డికి టికెట్ ఇచ్చినంటారు. మరి ఇప్పుడు మీకు అధికారం వచ్చింది కదా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఇప్పుడు జనగాం నియోజకవర్గంలో అన్న అనుకున్న మీరే కదా, పవర్ ఉంటుంది కదా, మరి మీరు ఎన్ని కోట్లు దోషి రేవంత్ రెడ్డికి ఇవ్వబోతున్నారు? వాళ్ళ నైజం అది. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన పని వాళ్ళ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కానీ కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ బంధువులు కానీ చేసింది అది. దోచుకోవడము, నిర్బంధంగా భూములు కబ్జా పెట్టడం, అప్పులు తీసుకొచ్చి కూడా వాళ్ళ ఇంటికి తీసుకుపోవడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటివి మొదలుపెట్టి దోపిడీ చేయడం, ఇవన్నీ వాళ్ళు చేసిండ్రు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎమ్మెల్యేల మీద ఆయన ఎలాంటి చర్య తీసుకోలే. ఎమ్మెల్యేలు కబ్జా పెట్టిన భూమిని అవినీతి చేసిండ్రు, అక్రమాలు చేసిండ్రు. ఏ ఒక్కళ్ళ మీద కూడా ఆయన చర్య తీసుకోకుండా రెండోసారి టికెట్ ఇవ్వడం జరిగింది. మూడోసారి కూడా చాలా మందికి టికెట్ ఇచ్చిండ్రు. నేను ఇక్కడ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గట్టోడు అని చెప్పేసి ముత్తిరెడ్డి యాదగిరిని తప్పించి కూడా ఏంది ఆయనకు ఆర్టీసీ చైర్మన్ ఇచ్చిండ్రు. వీళ్ళందరూ నా మీద ఒక కక్ష కట్టి ఓడియం కొరకు ప్రయత్నం చేసిండ్రు. అంతేగాని వాళ్ళ నైజమే మాకుందనుకుంటారు, మాకు అలాంటిది లేదు. వాళ్ళు పరిపాలన మొత్తం కూడా కరప్షన్ తప్ప ఏం లేదు. మా నిజాయితీ పరిపాలన, ప్రజల సమస్యల
తీర్చే పరిపాలన, అన్నిటికంటే ముఖ్యం ప్రజాపాలన. ఎవరికైనా ఇంటర్వ్యూ దొరికిందా వాళ్ళకు, ప్రజలకు దొరికిందా ఇంటర్వ్యూ ఎప్పుడైనా? ముఖ్యమంత్రి అంటే ఎట్లా ఉంటాడో అని కూడా తెలియదు. మా సమస్య మా కష్టం ఇట్లుందని ఒక ఊరోళ్ళు చెప్పుకోవడానికి ఒకరొకరు అంటే చెప్పు, ఒక ఊరోళ్ళు చెప్పుకోవడం. కానీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చిందా, మంత్రులకు ఇచ్చిందా పోనీ? మరి అలాంటి ఒక మంత్రిగా పోయినాక అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఆ మంత్రి లోపల ఏముంటుంది? అరే ఈయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళిపోవాలని ఉంటుంది. సమయం కొరకు వెయిట్ చేసిండు, ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళు చేసినంత దోపిడీలే. ముత్తిరెడ్డి యాగిరెడ్డి దోపిడీ చేసిండు, ఇంకా అన్ని నియోజకవర్గాలు చాలా మంది ఎమ్మెల్యేలు అదే చేసినారు. మరి అందులోకెళ్ళి ఈయన ఎంత భాగం ఇచ్చారు అది వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. అది బయటకైతే మేము చూడలేం కదా. కానీ వసూలు చేయడం అన్యాయం, కరప్షన్ చేయడం చాలా అన్యాయం. భూములు కబ్జా పెట్టడము, తగాదాలు పెట్టేయడము, అసైన్ ల్యాండ్స్ మార్చడము, ఎస్టీలకు చెందిన భూములు కూడా అండి. ఇప్పుడు నేను ఎంక్వైరీ చేపిస్తున్నా. మా దగ్గర హనుమంతపురం గ్రామం ఉంది, ఎస్టీలకు చెందిన భూమిని కబ్జా పెట్టిండ్రు. ఆ కబ్జాతో పాటు ఏంటంటే ఎస్టీలకు ఇంకా అసైన్ చేసినాక వాళ్ళు ఎవరికో ఇంకో మనిషికి అమ్మినట్టుగా, ఆ మనిషి ఈయన బంధువులు కొన్నట్టుగా ఒకటే అండి. ఇప్పుడు తప్పులు చేసేవానికి మార్గాలు ఎక్కువ, నిజాయితీ ఉండేవానికి మార్గం ఒకటే. మీరు ఒకసారి ఆలోచించండి, నిజాయితీ ఉండేవానికి ఒకటే మార్గం ఉంటుంది. అవినీతి పరులకు, అక్రమాలు చేసేవానికి అనేక మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలన్నీ వాళ్ళకు అలవాటు. మాది ఒకటే, నిజాయితీగా పనిచేసేది కాంగ్రెస్ పార్టీ, ప్రజల పార్టీ. ప్రతిరోజు ముఖ్యమంత్రిని కలవచ్చు, ప్రతి ఎమ్మెల్యే కలవచ్చు, ప్రతి మంత్రి కలవచ్చు, సామాన్య మంత్రి కూడా పోయి కలవచ్చు. మరి ఆ రకంగా ఉండాలి కదా. ఆ కొన్ని ఉన్నాయి, 5-10% ఉన్నాయి, అవి కూడా చేస్తాం తప్పకుండా. ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ నిర్ణయాలు అట్లా ఉంటాయి. బట్టి విక్రమార్క గారు అంటే ఇంతకుముందు ఎలక్షన్ జరగకముందు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు పొన్నాల లక్ష్మణ్ టీం, మీ టీం మంచి ఫైటింగ్ చేసిరు. అంటే ఫైటింగ్ ఏం కాదు. అదే ఒక పొన్నాల లక్ష్మి గారు ఎటువంటి వ్యక్తి అంటే స్వార్థపరుడు బాగా. తను తప్ప ఇంకెవరు ఉండదు. గతంలో తన కోడలు తీసుకొచ్చి కూడా ఆమెకు మళ్ళీ రెండోసారి టికెట్ ఇప్పిస్తా, పోటీ పెడతా, తను చేయనని అక్కడ కూడా ఫెయిల్యూర్ అయ్యిండు. కోడలు కూడా పంపించిండు. విక్రమార్క గారు మా కాంగ్రెస్ నాయకుడు, దళిత నాయకుడు. వారిని గౌరవించాల్సిన బాధ్యత, నేను జనగామలో నియోజకవర్గం ఎమ్మెల్యేగా సీటు కోరుకునే వ్యక్తిగా నాకు వారిని గౌరవించాలని చెప్పి తపన ఉంటుంది, నా బాధ్యత కూడా. అదేవిధంగా మేము అక్కడికి పోవడం జరిగింది. నేను పోతే నా ఎంబడి వెనకాల ఒక 1000 మంది వచ్చారు. అదే పొన్నాల లక్ష్మి కూడా వారిని రిసీవ్ చేసుకోవడానికి మావాడు ఆయన ఎంబడి 20 మంది ఉన్నారు. నేను 1000 మందితో పోయినామంటే అక్కడ వారి మీద గౌరవంతో వారిని గౌరవించాలి, మంచి నాయకుడు ఆయన అని ఉద్యమం పోయినా. ఆయన కూడా 20 మందితో వచ్చిండు. ఎంతసేపు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి రిసీవ్ చేసుకోదు బట్టి గారిని అని ఆయన ఉద్దేశం. నేనేమనుకుంటానంటే పొన్నాలక్ష్మి గారు నాకంటే సీనియర్ కాబట్టి వారు ముందుగా రిసీవ్ చేసుకొని వారి తర్వాత నేను రిసీవ్ చేసుకుంటా, ఓకే ఇచ్చేది ఉంటాయి కదా అని నేను నా పద్ధతి అది. ఆయనను గౌరవించాలి, ఇక్కడ ఉన్న నా సీనియర్ నాయకుడు గౌరవిస్తాను. నేను కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కనబడద్దు, ఇక్కడికి వెళ్ళిపోవాలి, ఆయన ఇచ్చిన బోకే తీసుకోవద్దు అని పొన్నాలక్ష్మి పట్టుదల. అరే ఇది పద్ధతి కాదు కదా అని పాపం వారు కూడా బట్టి గారు కూడా చెప్పడం జరిగింది. అయినా ఆయన వినకుంటే నేనేం చేసిన అంటే ఇక్కడ రభస బాగుండదు. ఏదో రకంగా ఇంకోటి పొన్నాలు ఏం చేసినంటే ఏదో రకంగా నేను నా మీద అభియోగం మోపి సస్పెండ్ చేయాలని ఒక కుట్ర ఉంది. ఆయన సస్పెండ్ చేస్తున్నాను కూడా స్టేట్మెంట్ ఇప్పించి తెల్లారి ఏదో ఉంది. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పేసి ఆ రోజు తెల్లారి స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. సస్పెండ్ చేసిరా? ఎవరు చేస్తారు? మామూలు వ్యక్తిని తీసుకొచ్చి నేను ఒక ఎక్స్ఎమ్మెల్యేను చేస్తే రాష్ట్ర అధ్యక్షుడు చేయాలి నన్ను. ఆయన ఒక అనామకంతో ఆయనకు ఫాలోవర్తో నన్ను సస్పెండ్ చేయించాడు. నియోజకవర్గంలో సీనియర్ నాయకులు లక్ష్మణ్ కూడా సస్పెండ్ చేసిండ్రు. అనేక మార్గాలు నన్ను బయటకు పంపాలని చెప్పి అనేక మార్గాలు ప్రయత్నం చేసిండు పొన్నాల లక్ష్మి. విఫలమైండు. మంచి ఉద్దేశం కాదు కాబట్టి విఫలమైండు. నేను మంచి ఉద్దేశంతో ముందుకు పోయినా కాబట్టి సక్సెస్ అయినా. అంటే మీకు కొంచెం దురుసుతనం కూడా కొంచెం ఎక్కువ. చాలా మంది నన్ను అమాయకుడు అంటారు, అంతేనా? అంతేగాని దురుసుతనం ఉందన్న అంటే మీకు పడిబండలో చెప్పిరా? అంతే అంతే. నా మీద ఏ చెడు అభియోగం మోపినా అది పడనోళ్ళే చెప్తారు తప్ప వాళ్ళకి ఎక్కడైనా
నేను అడ్డు తగిలితానన్న ఉద్దేశం తప్ప నా శత్రులు అంటే వాళ్ళని అడుగు, వేరే పార్టీ వాళ్ళని అడగండి, నా మీద మీకు ఎలాంటి కంప్లైంట్స్ రావు. పోయి మొత్తం విజిట్ చేసి కనుక్కోండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను కొందరు వ్యక్తుల పేర్లు చెప్తా, ఒకటే సెకండ్ లో వాళ్ళ వ్యక్తిత్వం గురించి చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు డైనమిక్ లీడర్, పొన్న లక్ష్మయ్య వర్స్ట్ లీడర్, పల్ల రాజేశ్వరరెడ్డి చీటర్, ముద్రెడ్డి యాదగిరెడ్డి, భూ అక్రమదారుడు, కేటీఆర్, లోఫర్, హరీష్ రావు, పైజన్, బండి సంజయ్, డైనమిక్ పర్సన్, కిషన్ రెడ్డి, సాఫ్ట్ పర్సన్. సో ఓకేనా, థ్యాంక్ యూ. చెప్పాలంటే చాలా ఉంది, మీతో మాట్లాడాలి చాలా ఉంది. సో నాకు ఇంత టైం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అన్న. సో నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీరు ఖచ్చితంగా మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా గెలవాలి, మంచిగా ప్రజలకు. నాది ఒకటే కోరికన్నా, అవినీతి లేని సేవ చేయాలి ప్రజలకు, ఒక లీడర్ అనే వ్యక్తి అనేది నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. లైఫ్ అంతా అంతే, నీతి నిజాయితీ లైఫే నాది. ఎక్కడ కూడా అవినీతి కానీ, అక్రమాలు కానీ, కబ్జాలు కానీ ఏమి ఉండవు. ఒక మంచి పరిపాలన అందించే విధంగా పనిచేస్తాం. ఎవరైతే ఆపదలు ఉన్నారో, కష్టాలు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడం, సమాజం ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలనో ఆ విధంగా అభివృద్ధి చెందే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం తప్ప స్వార్థంగా ఏమి ఉండదు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ముందు భవిష్యత్తులో మంచి అత్యున్నత స్థాయికి వెళ్ళాలి, ఇంకా ప్రజా జీవితంలో మీరు ఇంకా ముందు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు గెలవకపోయినా కూడా గెలిచినంత పవర్ ఉంటుంది మీకు ఆల్రెడీ స్టేట్ లో పవర్ ఉంది కాబట్టి. సో ప్రజా సమస్యలు మీరు ఓపిక గెలవకపోయినా అన్న దాంట్లో నేను కొంచెం విభేదిస్తా. గెలిచిన ఎందుకంటే ఇంకొక విషయం చెప్పాను, రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక గంట సేపు నేను ఇంట్లో టీ తాక్కుంటూ ఆలోచించిన, రెండో గంట నుంచి పనిచేస్తున్నా. మీరు అనుకోండి, రిజల్ట్ వచ్చినాక రెండో గంట నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు పనిచేస్తున్నా, సమస్యలు తెలుసుకుంటున్నా, సమస్యల పరిష్కారం కొరకు అధికారులను సంప్రదిస్తున్నా, అందుబాటులో ఉన్నా, పనిచేస్తున్నా. మీరు అనుకోండి, ఒక్కొక్క రోజు నేను రోజుకు 500 మందిని డిస్పోజ్ చేస్తాను. సమస్యల పరిష్కారం కొరకు నేను పనిచేస్తున్నా, చేస్తా. ఫ్యూచర్ లో మీ రాజకీయ వారసుడు ఎవరు కావచ్చు అంటే నా అనుభవాన్ని నేను చిన్న ఊర్లలో గ్రామీణ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిని. కష్టపడి 10th క్లాస్ వరకు ఊర్లలో చదువుకున్నా. 10th క్లాస్ తర్వాత హైదరాబాద్కి వచ్చిన. మా పేరెంట్స్కి వెళ్ళి ₹1 తీసుకోకుండా ఇంటర్మీడియట్ నుంచి MA లెవెల్ దాకా కూడా జాబ్ చేసుకుంటూ చదువుకున్నా. పరీక్షలు రాసి, సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్నా తప్ప ఎవరితో సహాయం తీసుకోలేదు. ఆర్థికంగా కానీ, పలుకుబడి విషయంలో కానీ ఎక్కడ ఉద్యోగం. స్వయం కృషితో ఈరోజు నన్ను చూస్తుంటే నా కృషి, నిజాయితీ, పట్టుదల అంతే. నాకెవరు సహాయం చేసిన వాళ్ళు లేరు. రాజకీయాలకు వస్తే చాలా ఆటపూట తట్టుకోవాలి, అవును, మోసాలను, కుట్రలను ఎదుర్కోవాలి. నా పిల్లలు ఇక్కడ హైదరాబాద్లో పెరిగింది, వాళ్ళకి కుట్రలు, కుతంత్రాలు. మా ఇంట్లో ఒక అబద్ధం ఆడము. నా నుండి నియోజకవర్గం మొత్తం కూడా ఎక్కడ కూడా ఒక అబద్ధం ఆడా. అందరిని అడగండి, నేను నడిపించుకుంటున్నా. నేను అబద్ధం ఆడగానే అబద్ధం ఆడలు ఎవరో తెలుసుకుంటాను. కానీ మా పిల్లలకు అంతా ఇక్కడనే పెరిగింది కాబట్టి అబద్ధం ఆడరు, అబద్ధం ఆడని తెలుసుకోలేరు. కాబట్టి నేనైతే వాళ్ళ రాజకీయ వారసు ఉండాలని కోరుకుంటలేను. కాకపోతే తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా సిమ్టమ్స్ కనపడుతున్నాయన్న రాజకీయ అంటే మొన్న ఎన్నికలే కాబట్టి రమ్మన్న పిల్లల్ని వస్తే పని చేసినారు, పరిచయాలు అయినాయి. ప్రజలందరూ ఏంది రేపు మీరు రావాలి, ఉండాలి అని ఇక వెంబడి పడతా ఉన్నారు. మీరు తొందరపడకండి, అంత ఈజీ కాదు, అంత అవసరం కూడా లేదు మనకు. ఇంకోటి ఏంటంటే మంచి చేస్తే గుర్తించలేరు ఈరోజు సమాజం కూడా. మంచి చేసినప్పుడు గుర్తించడం ఉంటే ఓకే పోదాం చేద్దాం. ఇప్పుడు నేను 2 విషయాలు మీకు తెలియని కావు చెప్పండి. లైఫ్ అంటే ఏంటంటే సన్ రైజ్ టు సన్సెట్. లైఫ్, వాట్ ఈజ్ లైఫ్? సన్ రైజ్ టు సన్సెట్. సన్ రైజ్ అప్పుడు పుడతాము, సన్సెట్ అప్పుడు పోతాము. సో ఏ టైంలో ఎట్లా చేయాలో అట్లా చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈవినింగ్ 6 AM పుట్టినాము, 6 PM పోతాం. సార్ నువ్వు 50 ఏళ్ళు బతావా, 60 ఏళ్ళు బతావా, 100 ఏళ్ళు బతావా. కానీ సాయంత్రం 4 అయిందంటే ఏం చేయాలి? చదువుకోవాలి అంతే. మనం వ్యవసాయ పనులు పొలం కాడ పని చేసినాక ఏం చేస్తాం? పొద్దుగుతున్నాయి పారలు, గడపారలు, తట్టలు తీసుకుపోయి గుడిసెలు వేసేసి అట్లా లైఫ్ 6 AM to 6 PM ఆ విధంగా లైఫ్ తీసుకోవాలి. తీసుకొని మీ ఊర్లో ఒక ఇల్లు ఉందంట కదా ఇప్పటికీ, అది అదే ఇల్లు మెయింటైన్ చేస్తున్నారంట. దేనికన్నా అంటే సింపతి కోసమా, సెంటిమెంటా? నాకు సింపతి అవసరం లేదు. నా ఇల్లు ఎవరు చూడ, నాకు చూపియా. నాకున్న ఆస్తులు అన్ని కూడా చూపిస్తా ఓపెన్ గా. ఇక్కడికి ఇది ఆఫీసే. నేను అక్కడ జనగాంలో పోయి వస్తా. వచ్చినాక తెల్లారి ఇడికి వస్తున్నారు ఒకరోజు ఉందామంటే. వస్తుంటే
ఎందుకు వస్తున్నా నిన్న రాత్రి వచ్చి కదంటే జర ఇక్కడైతే మీరు నిమ్మలంగా ఉంటారని వస్తున్నాం అన్నట్టు. అందుకని వీళ్ళకి కుర్చీలు తెప్పించి టేబుల్ వేసి ఖాళీగా ఉంటే ఇక్కడ పెట్టేసేసిన. నా ఇల్లు చూపించిన, నేను ఏది దాచుకొని కాలేజ్ చూపించిన, చేరాలో ఇల్లు, జనగామలో ఇల్లు చూపిస్తా, నా ఊర్లో కూడా ఇల్లు చూపించిన. చాలా మంది వచ్చి పాత ఇంట్లో ఇల్లు వద్దు సార్. అవునంట, అదే పాత ఇంట్లోనే ఉంటున్నారట. అక్కడనే ఉంటాను నేను 15 సంవత్సరాల వయసు దాకా అందులోనే ఉన్నా. ఇప్పుడు అందరూ ఏమంటారంటే మేము ఉన్నావు కానీ మేము వస్తే మాకు కూర్చోడానికి జాగలేదు కదా. 150 గదాలు అంటే సెంటిమెంటా నో సెంటిమెంట్ అంటే సింపతి ఏమన్నా? సింపతి అసలే అవసరం లేదు నాకు. నా పనితనం మంచిగా ఉంటే మీరు ఓటేయండి, లేకుంటే అక్కర్లేదు. మీకు సింపతి మీద నాకు ఓటు అవసరం లేదు, పదవి అవసరం లేదు. పదవి నా కొరకు కాదు కదా. చూడండి చరిత్ర 2001 వెళ్ళి ఇప్పటిదాకా చూడండి. నేను ఏమన్నా సంపాదించుకున్నానా, ఖర్చు పెట్టినా, నిజాయితీగా ఉన్నానా, అవినీతిగా ఉన్నానా, అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా అడగండి, ఇవి దాచుకోలేం కదా. అపోజిషన్ పార్టీ వాళ్ళని అడగండి, రూలింగ్ పార్టీ వాళ్ళని అడగండి. సో అట్లా ఒకటే చెప్పినా మీకు 6 లైఫ్ ఎవరైనా 6 AM to 6 PM అనుకొని మనం ఏ టైంకి ఎట్లా చేసుకోవాలని చదువుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, మన లైఫ్ ఏంటి, మనకు ఎంత అవసరం లేదు జీవితంలో అవసరం గురించి కష్టపడి సంపాదించుకోవాలి. అవసరం కంటే ఎక్కువ సంపాదించింది బీద ప్రజలకు కానీ సమాజ అభివృద్ధి కానీ ఖర్చు పెడితే మనం మేలు చేసిన అవుతాం. అంటే ఇప్పుడు అన్న మీరు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఎలాంటి అవినీతి లేకుండా ఈ స్థాయికి ఎదిగిరంట? 100% జెన్యూన్ గా 100%. అంటే ప్రతి ఒక్కరు అదే మాట చెప్తారు కదా, నేను అవినీతి లేకుండా ఏం అన్యాయం చేయకుండా ఎదిగినానంటారు ప్రతి ఒక్కరు. అట్లే చెప్పుకుంటారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. ఏ పార్టీ అయినా కానీ మీరు చూసుకోండి, ఏ అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, ప్రతి ఒక్కరు అట్లే చెప్పుకుంటారు నేను నిజాయితీ పరు అందరు చెప్పుకుంటారు. అవును, అందరు చెప్పుకునేది వేరు, నాది నేను చెప్పుకోలేను. వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్పేది నా గురించి ప్రజలు చెప్పే విషయాలే నేను చెప్తున్నా మీకు. ఛాలెంజ్ చేస్తున్నారు. సో మీ రాజకీయ గురువు ఎవరన్నా, మీ రాజకీయ ప్రస్థానం ఏంటి అసలు? అంటే మీకు అసలు ఈ రాజకీయంకి రావాలి బీద ప్రజల కష్టాలే నా రాజకీయ గురువు. సో ఇంత అభిమానిస్తున్నాం మీ జనగం ప్రజలకు, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నాను? ఓటు వేసే ముందు సరైన నాయకుడికి ఓటేయండి, దొంగలకు ఓటేసి ఇబ్బందుల పాలు కాకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.